యాహ్! సో, యాక్చువల్లీ తొందరగా రావడానికి కారణం ఏంటంటే, సీ వి ఆర్ స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. మేము స్కూల్ ఫ్రెండ్స్ ట్రిప్‌కి వెళ్ళింది. మా స్కూల్ ఫ్రెండ్స్‌లో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఈస్ మ్యారీడ్. ఓకే. అతనికి పెళ్లయిపోయింది. వాడికొక పాపుంది. ఆహ్, పాపకి నార్మల్‌గా ఫీవరొస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. దాని తర్వాత ఏవేవో చెకప్‌లు చేసిన తర్వాత ఆమెకి హార్ట్‌లో చిన్న మైన్యూట్ హోల్ ఉందంట. సో, ఇంకా పాపకలా జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు అది అంత పెద్దగా ఏం అయ్యేంత కాదు. డాక్టర్ భయపడొద్దని చెప్పాడు. కానీ ద థింగ్ ఈస్ వై అనంటే ఇప్పుడు చుట్టాలతోని ఒక ప్రెషర్ ఉంటది. అవునా? ఏంది వీడు ఇట్లా పాపకి బాలేకున్నాడని వెళ్లి ఫ్రెండ్స్‌తోని ఎంజాయ్ చేస్తున్నాడేంటి? గోవా ఇవి అవి అవసరమా అని ఒక ప్రెషర్ వల్ల తట్టుకోలేక వచ్చేసాం. ఓకే. సో, యాక్చువల్లీ కార్ వాడిదే. సో, అందులో కొంచెం ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా రావాల్సొచ్చేసింది. ఇంకా నాకు కూడా క్లాసెస్ కూడా ఉండే. ఎలాగో 2 డేస్ టైం దొరికేస్తది కదా! అని చెప్పేసని అనుకున్నాం. సో, అలా వచ్చేసాం. ప్రీమెచ్యూర్‌గానే వచ్చేసాం. అంతగా గోవాలో ఎక్కువ స్పెండ్ చేయలేదు గానీ, ఈ మురుదేశ్వర్ అండ్ గోకర్ణ వాస్ అమేజింగ్. ఓకే. చాలా మంచి వెదర్ ఉండే. అండ్ గోవాకి ఆ వెదర్ సూట్ కాదు. బికాజ్ అది మొత్తం బీచ్, మొత్తం ఫన్ ఉంటది. సో, అదంతా సెట్ కాకపోతుండే. కానీ చలో ఫైన్. మేము స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు ప్లేస్ ఏదైనా కానీ ఫ్రెండ్స్‌తో ఉంటే లైక్ నీ క్లోజ్ పీపుల్‌తోని ఉంటే మీకు ఆ వైబ్ సెట్ అయిపోతది. సో, అదే వైబ్‌తో బానే ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత ఇంకా రావాల్సొచ్చేసింది. సో, వచ్చేసినాం. అది కొంచెం ఒక అన్‌కంప్లీటెడ్ ట్రిప్ లాగానే ఉండే. బట్ పర్సనల్‌గా నాకైతే కొంచెం హెల్ప్‌ఫుల్ అయింది. బికాజ్ నేనేం డిప్రెషన్‌తోనేం పోలేదు ట్రిప్‌కి. జస్ట్ బికాజ్ చలో పోవాలి ఇంకా ఖచ్చితంగా తప్పదు అనే ఒక ఉద్దేశం మీద వెళ్ళుండే. అండ్ వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ ఆటోమేటిక్‌గా అంటే నేచర్‌ని చూస్తూ ఆర్ ఎల్స్ మా ఫ్రెండ్స్‌తో కలిసి మేము మామూలుగా పార్టీ చేసుకునేటప్పుడు గూడా అలా డిస్కషన్ చేస్తూ వి ట్రైడ్ టాకింగ్ ఫ్యూ థింగ్స్. ఓకే. గైస్ మాట్లాడడం ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇఫ్ యూ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ రైట్ మాట్లాడండి. ఓన్లీ బీ విత్ దోస్ పీపుల్ హూ విల్ ఆహ్, హెల్ప్ యూ టు గ్రో. అంటే ఉండాలి టైమ్ పాస్ ఫ్రెండ్స్ ఉండాలి. కానీ ఆ టైమ్ పాస్‌లో గూడా కొన్ని ముచ్చట్లు గ్రోత్ పైన ఉంటే ఐ థింక్ దట్ ఫ్రెండ్ సర్కిల్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. సో, అలాగా వి ట్రైడ్ డిస్కసింగ్ ఫ్యూ థింగ్స్. ఒక్కొక్కళ్ళ కెరియర్‌లో ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని జెప్పేసి నేనొక చిన్న షార్ట్ డైరీ తీసుకున్నా అక్కడనే. తీసేసుకొని ఐ వాస్ నోటింగ్ ఫ్యూ థింగ్స్. ఓకే. ఇప్పుడు ఛానెల్ అయితే ఉంది. ఓకే. సో, వాట్ నెక్స్ట్? ఇక్కడ నుంచి ఏం చేద్దాం? అంత కిక్ ఏం రావట్లేదు. బికాజ్ ఆహ్, నేను ఆ కొంచెం సక్సెస్ అనే దాన్నయితే నేను నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను గైస్. అంటే త్రూ ఛానెల్, త్రూ మనీ నేను కొంచెం సక్సెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. కానీ అల్టిమేట్‌లీ ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఇంకా. అది ఉండదు గూడా ఎప్పటికి. ఐయామ్ హ్యాపీ. నేను నేను సంతోషంగానే ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే. నాకొచ్చిన ఇన్‌కమ్‌తోని, నాకున్న ఫేమ్‌తోని, నాకు అంటే ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌తోని నాకు ఎటువంటి ఫ్యామిలీ ప్రెషర్ గూడా లేదు. చెప్తున్నా ప్రస్తుతానికైతే ఏం ఫ్యామిలీ ప్రెషర్ లేదు. ఇద్దరు చెల్లెలున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి. నాకేం పెద్ద ప్రాబ్లమ్ గూడా కాదది. సో, ఇట్లా నాకేం పెద్ద ప్రెషర్ ఏం లేదు గానీ, ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఇంకా ఏదో మిస్ అవుతుంది అనే ఒక దాంతోనే నేనుండే. జస్ట్ ఈస్ లైక్ అదంతే గైస్. ఇప్పుడు మీకు ఒకటి అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి అచీవ్ చేయాలనిపిస్తది ఆటోమేటికల్లీ. బికాజ్ అది అక్కడితో ఆగిపోదు. మీ అడ్రినల్ రష్ అనేది ఆగిపోదు. సో, అలా ఉండడం వల్ల నేను కొన్ని గోల్స్ రాసుకున్నాను. ఓకే. సీరియస్‌లీ దీస్ గోల్స్ ఆర్ లైక్ సమ్‌వాట్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మై మైండ్ చెప్పాలంటే. నేను ఇలా ఆలోచిస్తూనైతే కాదు. ఓకే. సో, అలాగా థాట్స్ టైమ్ టు టైమ్ వచ్చేసినాయి. ఓకే. ఓకే. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చాలా హార్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ ఇంప్లిమెంట్ అయినయా చలో గేమ్ అనేది చాలా ఘోరంగా చేంజ్ కాబోతుంది. బికాజ్ ఆహ్, ఇప్పుడు ఏదైతే నేను ఒక 1,00,000, 1,50,000 సంపాదిస్తానో అది మల్టిప్లై అవ్వబోతుంది విత్ సమ్ 3 ఆర్ 4 టైమ్స్ పక్కా. ఓకే. 3, 4 టైమ్స్, 10 టైమ్స్ అలా అంటే ఫ్యూచర్‌లో మైట్ బీ సమ్ 10 టైమ్స్ ఆల్సో. సో, అట్లా నేను కొన్ని థింగ్స్ రాసుకొని పెట్టుకునుండే. అండ్ కొంచెం మా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తూ నేనేమన్నా రాంగ్ చేస్తే అంటే నేనేమన్నా ఎలా అయినా బిహేవియర్ నాదేమన్నా చేంజ్ అయితే అట్లాంటివేమన్నా ఉంటే తెలుసుకోవడం గాని సో, దీస్ థింగ్స్ వి జనరల్లీ డిస్కస్. ఓకే. దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టు యూ. సో, అలా మేము డిస్కస్ చేస్తూ ఇట్ వాస్ వెరీ గుడ్ ట్రిప్. వచ్చేసినాం ఫుల్‌గా పాటలు పాడుకున్నాం. ఇవి అవి బాగా ఎంజాయ్ చేసినాం. ఓకే. అండ్ ఒక ట్రిప్ నిజంగా ఒక గేమ్ చేంజింగ్ ట్రిప్. నేను ఆ వీడియో గూడా కార్‌లో పోస్ట్ చేశాను. ఎందుకనంటే అది అప్పటిదప్పుడు తీసేసుకొని పెట్టుకున్నాను. ఓన్లీ సింగిల్ టేక్. సడెన్‌లీ అలా అనిపించేసింది. ఎవరో చెప్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అని చెప్పేసి. బికాజ్ సీరియస్‌గా గైస్ నేను మున్నార్ ఎళ్ళే ముందు నేను జీరో ఉండే తెలుసా? నేను జీరో ఉండే. నేను మున్నార్ ట్రిప్ ఎళ్ళే ముందు. ఓకే. లాస్ట్ ఇయర్. అండ్ ఆ మున్నార్ ట్రిప్ ఎట్లాగైతే అయిందో ఓకే. డబ్బులు మొత్తం ఖర్చయిపోయినాయి. అకౌంట్‌లో సున్నా పైసలు. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు డబ్బులు. దాని తర్వాత కానీ ఆ ట్రిప్‌లో నుంచి నేను ఏం పట్టుకొచ్చుకున్నా అంటే చలో కేశవ్ ఇట్లా టైమ్ పాస్ బతుకుతే మాత్రం కాని పని. ఓకే. ఏదో ట్రేడింగ్ చేస్తున్నావు. సరే నీకేదో కొంచెం వచ్చు.
చలో ఇంకేదైనా గట్టిగా స్టార్ట్ చేద్దాం, ఇంకేదైనా కొంచెం ఒక మూమెంట్ ఇద్దాం అని చెప్పి సడన్ గా ఈ ఇన్స్టాగ్రామ్ అనే థాట్ వచ్చింది. ఓకే, సో అలా ఒక ట్రిప్ సడన్ గా ఒక ఐడియా ఇచ్చేస్తుంది. ఓకే, సో అట్లా నేను స్టార్ట్ చేస్తుండే, అండ్ టుడే యూ నో హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ట్రిప్ తో నాకు ఒక 2-3 థాట్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఈ థాట్స్ నెక్స్ట్ కి ఎలా తీసుకెళ్తాయో ఐ డోంట్ నో. ఓకే, ఇవి ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ కాకపోవచ్చు, సక్సెస్ఫుల్ కూడా కావచ్చు, బట్ హూ నోస్. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఏమైనా ఫెయిల్యూర్ టచ్ అయిందా, మళ్ళీ పోదాం ఇంకో ట్రిప్ కి, మళ్ళీ పోయి మళ్ళీ మైండ్ సెట్ చేసుకొని వద్దాం. సో దిస్ ఇస్ లైఫ్ గైస్, పోవాలి, ఒక ఫెయిల్ అవ్వాలి, ఒక ట్రిప్ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, సో మొత్తానికి అయితే బాగానే ఉండే. ఐ రికమెండ్ యూ ఆల్ ఆల్సో. ఓకే, టు డోంట్ గో గోవా. గోవా అంత బాగాలేదు, లైక్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. వర్షం పడడం, ఓకే, చిరాకు చిరాకు ఉండే. బట్ గో టు గోకర్ణ ఆర్ మురుదేశ్వర్, చాలా బాగున్నాయి ప్లేసెస్. మురుదేశ్వర్ కొంచెం లైక్ అంతగా ఆ, అంటే బాగుంది, కానీ శివుని విగ్రహం కొంచెం ఓల్డ్ అయిపోయిన ఉండే. బట్ దిస్ వన్ మహాబలేశ్వర బ్రో అటు స్వామి. నుంచి ధర్మస్థల రావచ్చు కదా బ్రో. ఏంటది? ధర్మస్థల ధర్మస్థల ఎక్కడది? ఐ డోంట్ నో. అది సేమ్ కర్ణాటకలోనే బ్రో. అక్కడ ఓకే, అటు ఓకే. నుంచి దగ్గరే కొంచెం. ఆహాహా, మేమంతా ఆలోచించలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఇద్దరు, అంటే కర్ణాటక అంటే కన్నడ వాళ్ళు. సో వాళ్ళకి కొన్ని నేను ప్లేసెస్ కర్ణాటకనే తెలుసు. బ్రో. ఓకే, మీరు అక్కడ నుంచేనా? అక్కడి నుంచి బెంగళూరు. ఓకే, ఓకే, ఓకే. సో అలా జస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ప్లాన్ చేస్తారని ఏం నాకంతా ఏం తెలియదు, నేను ఏం ప్లాన్ చేయలేదు. దే దోస్ గైస్ నో. ఈ బైక్ వ్లాగింగ్ వి, ఆ, ఈ మోటార్ వ్లాగింగ్ వి, శ్రీమాన్ కొటారు, బయ్యా సని యాదవ్, వీళ్ళవి బాగా చూస్తారు అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో బయ్యా సని యాదవ్ కి కొందరు ఫ్యాన్స్ అంటే మరి డైయాడ్ ఫ్యాన్స్ ఏం కాదు కానీ, బట్ దే ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు హిమ్. అండ్ ఒక రోజు నాకు బయ్యసాని యాదవ్ నుంచి డిఎం వచ్చింది. నేను అసలు ఇది నిజంగా బయ్యసాని యాదవ్ అని షాక్ అయిపోయినా. ఓకే, వెరిఫైడ్ టిక్ చూస్తే 2.2 మిలియన్ సమ్ చేంజ్, 2 మిలియన్ ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. మై ఫ్రెండ్స్ గాట్ షాక్డ్. ఓకే, సో ఒకప్పుడనే కాదు, నాకు ఎప్పటికైనా వెరీ మచ్ హైప్ ఉంది. ఆ క్రేజీ టైం అయితే నేనైతే ఎంజాయ్ చేస్తుండే ఒక టైంలో. ఓకే, సో వాల్యూ అయితే పెరిగిపోయింది గైస్. టోటలీ చెప్పాలంటే చాలా వాల్యూ పెరిగిపోయింది, అండ్ ఇంకా ఆ వాల్యూని ఇంకా పెంచేసేయాలి, అండ్ స్పీడప్ చేసేయాలి థింగ్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. కొంచెం స్లో డౌన్ అయిపోయినాయేమో అనిపించింది కొన్ని రోజుల కింద, అండ్ దాని తర్వాత లాస్ట్ మంత్ వాస్ వెరీ మచ్ గుడ్. ఓకే, ప్రాఫిటబుల్, అండ్ చలో ఇంకా మంచిగా థింగ్స్ బాగా నడిచినాయి. నేను గోవాలో ఉన్నప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకున్నా గైస్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద ట్రేడ్. లాస్ అయింది, బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వాట్ హ్యాపెండ్. వెయిట్, నేను లాగిన్ చేసి స్క్రీన్. బ్రో అలానే ఈ రోజు చూసారా బ్రో, పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. యా, పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అండ్ నేను ఒక క్యాండిల్ ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా అలసిపోయిన ఉండే నేను. సో నేను జస్ట్ సింప్లీ ఇగ్నోర్ చేశాను. ఓకే, నేను చూపిస్తాను అది కూడా. బాగుండే మార్కెట్ కండిషన్స్ ఈరోజు. ఓకే, సిన్స్ నేను ఎందుకు ఆ రోజు ట్రేడ్ చేయడానికి చాలా ఇష్టపడినుండే అంటే, దేర్ వేర్ పర్టికులర్ రీజన్స్. ఓకే, పర్టికులర్ రీజన్స్ ఉండే. నేను స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తున్నాను అండి. యా, సో గైస్ నేను ఒక్క నిమిషం, నాకు తెలిసి మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు. వెయిట్. యా, సో నేను ఈ డే రోజు అనుకుంటాను నేను ట్రిప్ కి, అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దిస్ వాజ్ సాటర్డే ఫ్రైడే. ఓకే, సో దీనికి ముందు రోజు నేను అంటే ఐ మీన్ టు సే దీనికి ముందు రోజు అంటే లైక్ 29th కి ముందు రోజు నేను ట్రిప్కి వెళ్ళాను. ఓకే, సో 29th వాజ్ అ డే టు ట్రేడ్. ఓకే, సో నా ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ 25,000 అనే ఒక రౌండ్ నెంబర్ దగ్గర ఉంది. ఓకే, 25,000 అనే ఒక రౌండ్ నెంబర్ దగ్గర ఉంది. 25,000 అనేది చాలా పెద్ద రౌండ్ నెంబర్, చాలా అంటే చాలా పెద్ద రౌండ్ నెంబర్. సో అర్థం చేసుకోండి, సంథింగ్ విత్ ఆఫ్ నేను చెప్పాను ఏంటంటే 500,000 సార్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, నా అండర్స్టాండ్ సంథింగ్ లైక్ ఆఫ్ 5,000 అండ్ వన్, అంటే ఐ మీన్ సో 10,000 బేసికల్లీ మల్టిప్లైస్ ఆఫ్ 5,000 10,000, 25,000, 30,000, ఇవి ఇంకా తోపు ఉంటాయి. అంటే టోటలీ మోర్ మోర్, చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఉంటాయి అనమాట ఇవి. ఓకే, సో ఎనీహౌ మనం ఆల్ టైమ్ హై నుంచి సెల్లింగ్ చేస్తాం, అదైతే పక్కా ఫిక్స్. ఓకే, నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నేను ఈ లెవెల్ని డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, ఎలా డ్రా చేసుకున్నాను అంటే, ఫస్ట్ నేను 25,000 డ్రా చేశాను. ఓకే, ఒక లైన్ లాగా.
ఒక 5-10 పాయింట్స్ కిందికి, ఒక 5-10 పాయింట్స్ పైకి పెట్టేసుకొని ఇలా ఒక జోన్ డ్రా చేసుకొని పెట్టుకున్నాను నేను. ఓకే, బికాస్ మనకు తెలుసు మార్కెట్ ఎలా కంప్లీట్గా ఎగ్జాక్ట్గా టచ్ అయిపోదు కాబట్టి. కానీ మీకు ఇక్కడ చూసుకుంటే ఒకసారి గమనించండి, చాలా ఎగ్జాక్ట్గా టచ్ అయిపోయింది ఇక్కడ, ఎగ్జాక్ట్గా. ఓకే, సో అసలు ట్రేడ్ ఎక్కడ జరిగింది? సో ప్రైస్ ఎప్పుడైతే ఈ పాయింట్ నుంచి ఇలా పడ్డదో నేను కంప్లీట్లీ మైండ్లో ఫిక్స్ అయిపోయినా, చలో మార్కెట్ విల్ గో అప్ ఫ్రమ్ హియర్. ఓకే, విల్ గో ఫ్రమ్ హియర్. వై, ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మీతోని కొన్ని సెటప్స్ షేర్ చేయబోతా కొన్ని రోజుల తర్వాత. ఐ మీన్ సే ఆఫ్టర్ 1 or 2 days కొన్ని సెటప్స్ షేర్ చేయబోతున్నా ఆఫ్టర్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్. ఆ సెటప్స్ని బట్టి మీకు అర్థమైపోతుంది, అచ్చా ఈ థియరీ వలన అని చెప్పి. ఓకే, సో ఆ థియరీ వల్ల మార్కెట్ పైకి వెళ్తుందని నాకు కొంచెం యాంటిసిపేషన్ అనేది ఉండే. సో నేను ఎక్కడ రిస్క్ చేశాను అంటే, నేను ఈ పాయింట్లో రిస్క్ తీసుకుంటుండే బేసికలీ. ఓకే, అయితే నేను కార్లో ఉండే రన్నింగ్ క్యాండిల్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ టోటలీ ట్రేడ్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి. టార్గెట్ వాస్ 25,000 అండ్ యాజ్ యూజువల్ 25,000 నుంచి నేను మార్కెట్ని షార్ట్ చేయడానికి ట్రై చేస్తుండే. దట్ వాస్ దస్ వెరీ సింపుల్ ప్లాన్. ఓకే, టూ గుడ్ ట్రేడ్స్, ఒకటి కింది నుంచి పైకి 25,000కి, ఒక 25,000 నుంచి కిందికి. ఓకే, సి బ్రో, నువ్వు మార్కెట్ క్లోజ్ అయినాక చెప్తున్నావు, నువ్వు అబద్ధం కూడా ఎప్పుడు వచ్చారంటే దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ విష్. ఓకే, నేను ఏమన్నా పట్టించుకోను. ఇట్ వాస్ కంప్లీట్లీ ది యాంటిసిపేషన్. వై అంటే నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసాను కాబట్టి ఇంతకు ముందు. ఓకే, ఆల్ టైమ్ ఐ దగ్గర నేను చాలా సిచ్యువేషన్స్ చూసాను, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు ఇట్లాంటి ఒక థింగ్ నాకు అనుభవం. ఓకే, సో దట్ ఇస్ ద థింగ్. ఇక్కడ మీరు చెప్పండి, మీకు ఇక్కడ ఎక్కడ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది మీకు? వాట్ కెన్ యూ టెల్ బై సీయింగ్ దిస్? ఓకే, మీకు అంతగా మీకు ఏం కనిపించదు ఇక్కడ. ఓకే, బై సీయింగ్ దిస్ క్యాండిల్ లోనే యూ విల్ టెల్ దట్ మార్కెట్ కిందికి రావచ్చు అని చెప్పేస్తాం మనం. మీ పైకి వెళ్తాను మీరు ఎలా అనుకుంటారు? ఓకే, అండ్ పైకి వెళ్ళినా కూడా 25,000 దాటి కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకు అక్కడ నుంచి సెల్లింగ్ కావాలి? ఓకే, సో దిస్ ఇస్ హౌ థింగ్స్ వర్క్ గైస్. కొంచెం నాకు ఆ హ్యాండిల్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. ఆల్ టైమ్ హైస్ దగ్గర ప్రతిసారి ఆల్ టైమ్ హైస్ అనేది అలర్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని థింగ్స్ నాకు తెలుసు. ఓకే, కొన్ని థింగ్స్ ఇన్ ద సెన్స్ దట్ ఆర్ ద సేమ్ థింగ్స్ వాట్ ఆల్ టైమ్ హై నుంచి సెల్లింగ్ అవుతుంది, అండ్ దట్ టు ఫ్రమ్ అ రౌండ్ నెంబర్ లైక్ 25. అది ఎంత అడ్డుకుంటుంది అంటే పీపుల్ని లైక్ టోటల్లీ అక్కడ వరకు వచ్చిన వాళ్ళని అందరినీ అది మొత్తం వాష్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇన్ దాట్ కేస్ నేను ఈ క్యాండిల్లో బై మిస్టేక్గా నేను ఎంట్రీ చేసుకున్నాను. బై మిస్టేక్ అని కాదు, ఇట్ వాస్ టోటల్లీ అనాలిసిస్ ఓన్లీ. నేను ఎంట్రీ తీసుకున్నాను. ఒక్క మిస్టేక్ నేను చేసింది ఏంటంటే ఒక్క మిస్టేక్ నేను చేసింది ఏంటంటే నేను చెప్తాను అండి, ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్లో చూపిస్తా వాట్ హ్యాపెండ్ కరెక్ట్లీ అని చెప్పి. సి 15 minutes లో ఆ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ గా ఫామ్ అవుతుంది. ఓకే, రన్నింగ్ క్యాండిల్, అది ఈ కిందికి విక్ వదిలింది. సో ఇట్ వాస్ ఫార్మింగ్ అస్ అ వెరీ గుడ్ రిజెక్షన్ క్యాండిల్. ఓకే, సో నేను కాన్ఫిడెంట్ ఉండే, చలో రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఇంకేం ఎంట్రీ తీసేసుకుందాం, ఇలాగ 20 టచ్ అయిపోతుంది, అక్కడ నుంచి మనం షార్ట్ చేసేద్దాం, మనకు అంత టైం కూడా లేదని చెప్పేసి నేను అనుకున్నాను. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్ సడన్లీ, అది అలా కొంచెం వరకు పైకి వెళ్ళి నేను రన్నింగ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా. అది కూడా ఎంట్రీ నేను ఎలా తీసుకుంటాం, మనం 1 minute మనం ఎంట్రీ తీసుకుంటాం, అవునా? అక్కడ ఏమైందంటే ఈఎంఐస్ ఇలాగ ఉన్నాయి, ప్రైస్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఓకే, ప్రైస్కి ఈఎంఐకి చాలా పెద్ద డిస్టెన్స్ వచ్చింది. ఓకే, బట్ సిన్స్ అది మైండ్ కొంచెం ఫోర్స్ చేసేసింది, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫోమో. ఓకే, దీన్ని మనం ఫోమో అని అంటాము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒక ట్రేడ్ని మిస్ అయిపోతామేమో అనే ఒక భయంతో మనం ప్రీమెచ్యూర్గా ట్రేడ్లో ఎంటర్ అయిపోతాం అనమాట. సో నేను ఆ ఎంట్రీ తీసుకున్నాను, నేను టోటల్గా టాప్లో ఎంటర్ అయ్యాను. అర్థం చేసుకోండి, టాప్లో ఎంటర్ అయ్యాను నేను. ఓకే, సో టాప్లో ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ప్రైస్ వాజ్ లైక్ ఇలా రోజు క్యాండిల్ లాగా క్లోజింగ్ ఇచ్చేసింది. చలో ఫైన్, సపోర్ట్ అయితే తింటుంది కదా, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే క్లోజ్ చేద్దామని అనుకున్నా. ఓకే, ఒక్కటేసారి సింగిల్ గా సడన్ గా బ్రేక్ చేసింది గైస్. సో ఆ లాస్ అనేది ట్రిగర్ అయిపోయింది. సో ఒకటేసారి బ్రేక్ చేసింది ఇది. ఓకే, అలా పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, ఒకటేసారి బ్రేక్ చేసింది. అండ్ చలో ఇంకా ప్రైస్ కి పైకి వెళ్ళడం ఇష్టం లేదేమో అనుకున్నా. ఆఫ్టర్ సమ్ అవర్ ఈ గ్యాప్ లో నాకు సిగ్నల్ కట్ అయిపోయింది అక్కడ. ఓకే, సిగ్నల్ కట్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ చూసేసరికి ప్రైస్ ఇక్కడ ఉంది ఓపెన్ అయ్యేసరికి. ఓకే, దాని తర్వాత మళ్ళీ షార్ట్ చేసాము అని అనుకుంటే నాకు ధైర్యం రావట్లేదు. వై? బికాస్ నేను ఆల్రెడీ దెబ్బ తినేస్తున్నా గట్టిగా. ఓకే, దట్ టు ఇట్ వాస్ హౌ మెనీ పాయింట్స్ లాస్? ఇట్ వాస్ ఆఫ్ 24 points లాస్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్ ఓన్లీ. ఓకే, మనకు 1 minute లో వచ్చే లాసే 2 points 3 points వస్తుంది. అది నేను వెయిట్ చేసేసరికి ఇట్ గేవ్ అ వెరీ బిగ్ లాస్. ఓకే, సో అట్లా నేను కొంచెం భయపడున్నా, దెబ్బ తినేసి ఉన్నా. సో నేను అటెంప్ట్ చేయాలని అనుకోలేదు. 1 minute లో నేను అనాలిసిస్ డ్రా చేసుకుని పెట్టుకున్నా. ఇట్ వాస్ ఫార్మింగ్ సమ్ దిస్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ చేసి పెట్టుండే. ఓకే, సో అది బ్రేక్అవుట్ ఇస్తుంది, వెనక్కి వచ్చేసింది. నేను ఒకసారి ఎంట్రీ తీసుకుని అటెంప్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అది చెయ్యనేది నాకు కదలట్లేదు ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ లాస్ తిన్నాం, అండ్ టైంలో ప్లేస్లో ఉన్నాం, చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. బికాస్ ఈ గైస్ నేను రూమ్లో ఒక్కని కూర్చున్నప్పుడు ఐ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ విత్ ప్రాఫిట్స్. నా దగ్గర జనాలు ఉంటే నాకు నచ్చదు బేసికలీ, చుట్టూ జనాలు ఉంటే వాళ్ళ ముందు ట్రేడ్ చేయాలంటే నాకు కొంచెం చిరాకు. ఓకే, సో అది అలా భయపడిపోయి నేను అసలు ట్రేడ్ తీసుకోలేదు. దాని తర్వాత ప్రైస్ గివ్ వెరీ గుడ్ బ్రేక్అవుట్ గైస్, వెరీ గుడ్ బ్రేక్అవుట్. ఓకే,
అండ్ నేను మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం అనే లోపు సిగ్నల్స్ కూడా కట్ అయిపోయినాయి బికాస్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద కార్. చలో ఇంకా వద్దు పోతే పోయిందిలే తొక్క ఎంతసేపు మనకి మళ్ళీ ఏం చేసుకోవడం అని చెప్పేసి లైట్ తీసుకుని ఉండే. అండ్ ఆఫ్టర్ దట్ నేను టోటలీ మార్కెట్ అసలు అబ్జర్వ్ చేయలేదు. ఇట్ వాస్ టోటలీ డల్ అండ్ డంప్. ఓకే, అండ్ ఈ రోజు సడన్లీ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే హౌ మెనీ పాయింట్స్ ఆఫ్ గ్యాప్ డౌన్ ఇస్ దిస్? 84 బ్రో. ఓకే, నో నాట్ 84. 240. ఇంచుమించు ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇట్ ఈస్ సమ్ 196. ఇలా కొంచెం పైకి ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, క్లోజింగ్ వాస్ హియర్. కిందికి వెళ్తుంది, నాకు ఇది కనిపించట్లేదు బేసికలీ. రైట్, చలో సమ్ 217 అరౌండ్ పాయింట్స్ ఆఫ్ వెరీ బిగ్ గ్యాప్ డౌన్. ఓకే, వై? బికాస్ ఎందుకు జరిగింది ఇలాగా అని మీరు నన్ను అడిగితే ఒక సింపుల్ థింగ్ చూపిస్తాను నేను మీకు. దిస్ ఈస్ హౌ ట్రాప్ ట్రేడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. నేను 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నా. ఓకే, ఇలా పెడదాం సంథింగ్ లైక్ దిస్ అండ్ ఇది ఆఫ్ చేద్దాం బేసికలీ. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ, ఒకటి గమనించండి ఇక్కడ. వెయిట్, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్ ట్రెండ్ లైన్ వస్తుంది. ప్రైస్ చూడండి ఎంత మంచిగా పైకి వెళ్ళిందో. సార్ ఇది ఏం ప్యాటర్న్ సార్? Ascending Ascending. triangle. ఓకే. ప్రైస్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, మంచిగా ఒక బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ ఏమనుకుంటారు నాకు చెప్పండి. దట్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్ పైకి వెళ్తుంది అనుకుంటారు. పైకి వెళ్తా అనుకుంటారు. అల్టిమేట్లీ రివర్స్. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ ట్రాప్ ట్రేడింగ్ వర్క్స్ గైస్. చాలా డేంజరస్ థింగ్స్ ఇవి. ఓకే, ఇవి మనం బీటీఎస్టీ హోల్డ్ చేయడం ఇస్ లైక్ కంప్లీట్లీ ఫూలిష్నెస్ చెప్పాలంటే. బీటీఎస్టీ ఈ టైంలో మొత్తం వర్కౌట్ లేదు మార్కెట్లో. ఓకే, టోటల్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫైనాన్సెస్ కావాలి. ఈ మధ్య బీటీఎస్ అసలు వర్కే అవ్వట్లేదు. మనం ఒకటని కూడా అది ఇంకోటి జరిగిపోతుంది, కంప్లీట్లీ డౌన్. ఓకే, కనీసం ఇక్కడ నెగిటివ్ క్లోజింగ్ కిందికి క్లోజింగ్ ఇచ్చినా కానీ మనం బీటీఎస్ డౌన్ చేసుకునే వాళ్ళం మేము. ఓకే, బట్ చూడండి టోటల్గా గుడ్ రీటెస్ట్ తర్వాత కూడా ఎంత కిందికి ప్రైస్ ఓపెన్ అయిందో. ఓకే, సో బీటీఎస్టీ మాత్రం హోల్డ్ చేయకండి గైస్ ఎట్లాంటి మూమెంట్లోనైనా. దోస్ హు ఆర్ లైక్ కంప్లీట్లీ డూయింగ్ ట్రాప్ ట్రేడింగ్ కదా వాళ్ళకి సెట్ అయిపోతుంది. మనం ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం అండ్ మనం ట్రాప్ ట్రేడింగ్ కూడా చూస్తాం. సో మనకి ఏది వర్క్ అవుతుందో అర్థం కాదు బికాస్ దిట్ ఈస్ నెక్స్ట్ డేస్ మార్కెట్. అవునా? అదే మీరు సింపుల్గా ప్రైస్ యాక్షన్ చేసుకున్నారు అనుకోండి మీకు లాస్ అవుతుండే. సింపుల్ ఓన్లీ ట్రాప్ ట్రేడింగ్ మీకు ప్రాఫిట్ అవుతుండే. అలాగని చెప్పేసి బ్రో మనం ట్రాప్ ట్రేడింగ్ నేర్చుకుందామంటే అది తప్పు. అలాగంటే వై ఆమ్ ఐ టెలింగ్ దిస్ ఇస్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను దీన్ని ఒక పుల్ బ్యాక్ లా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నార్మల్ గా అనుకుందాం ఇలా ప్రైస్ పైకి వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇలా పైకి వెళ్ళినప్పుడు వీ నో వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్. ఓకే, మనం పైకి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాప్ ట్రేడర్ ఏం చేస్తాడు తెలుసా? వాడు ఇక్కడ రివర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. బట్ మార్కెట్ పైకి వెళ్తుంది, వాడిని కూడా అక్కడ లాస్ అయిపోతుంది మరి. ఓకే, సో వీఆర్ ఆపోజిట్ గైస్. ప్రైస్ యాక్షన్ కి మనం ట్రాప్ ట్రేడర్స్ కి మనం ఆపోజిట్ ఉంటాం. ఓకే, అంటే బేసికలీ దీస్ 2 గైస్ ఆర్ ఆపోజిట్. కానీ మనం 2 times చూస్తాం. ఆ 2 things ని చూసినప్పుడు ఇలా బీటీఎస్ ఇలాంటి మనం లైట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒకటి కావాలని ఒకటి వదులుకోవాలి. ఓకే, దేని ఎడ్జ్ దానికే ఉంది. ప్రైస్ యాక్షన్ ఎడ్జ్ ప్రైస్ యాక్షన్కే ఉంది, ట్రాప్ ట్రేడింగ్ ఎడ్జ్ ట్రాప్ ట్రేడింగ్కే ఉంది. ఓకే, సో కొన్నిసార్లు వీల్ రైట్ అవుతారు, కొన్నిసార్లు వీల్ రైట్ అవుతారు. మనం రైట్ అవ్వాలి 2 things లో అన్నప్పుడు మనకి ఇట్లాంటి ట్రేడ్స్ అనేవి మనం మిస్ చేసుకోవాలి, తప్పదు. ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా ఉన్నప్పుడు మంచి మంచి ట్రేడ్స్ వస్తాయి. ఒక్క ట్రేడ్ పోయిందని చెప్పేసి మనం పెద్దగా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, సో మేజర్లీ ఆ 25,000 లెవెల్ని అది రీటెస్ట్ చేసింది కాబట్టి, ఓకే మంచిగా రీటెస్ట్ చేసింది కాబట్టి పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఆ మూవ్ అప్ సైడ్. ఓకే, ఇంకా మంచిగా నిఫ్టీ పైకి వెళ్తుందామని అనుకున్నాం అండ్ అల్టిమేట్లీ ఆ వెరీ గుడ్ డౌన్ ఫాల్ మూవ్. ఓకే, ఈరోజు ఒక దగ్గర ట్రేడ్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే బేసికలీ నేను వచ్చేసరికి చాలా టైం అయిపోయింది గైస్. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 o'clock ఏమో వచ్చాను నేను. ఓకే, నేను ఓపెన్ చేసినప్పుడు ఐ వాజ్ అబ్జర్వింగ్ దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ అని అబ్జర్వ్ చేస్తుండే. ఓకే, సో ఇప్పుడు నాకైతే ఏం అర్థమైంది, నేను ఇంకా ఈ లెవెల్స్ కూడా డ్రా చేయలేదు. ఓకే, ఈ లెవెల్స్ కూడా ఏం డ్రా చేయలేదు. టోటల్ ఇది ఒక ఈఎంఐ ట్రేడ్ ఉంటుండే. ఓకే, దీస్ ఆర్ లైక్ 915 ఈఎంఐస్. అవునా, 915 ఈఎంఐస్ వస్తున్నాయి. సింపుల్ థింగ్, దీనిపైన ఈ ఈఎంఐస్ పైన కనుక 15+ క్యాండిల్స్ వస్తున్నాయి అయితే నేను డెఫినెట్గా పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే.
ఓకే, ఈ లెవెల్స్ ని డ్రాగ్ అవుట్ చేస్తుండే, ఇంకా డ్రాగ్ అవుట్ చేసి నేను ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేసుకొని పైకి ఎగ్జిక్యూట్ చేస్తుండే. ఆ లెవెల్ ని బ్రేక్ చేయట్లేదా, అది కిందికి వస్తుందా, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డౌన్ సైడ్ ట్రేడ్. ఓకే, కిందికి ఫైనల్స్ లో క్యాండిల్ క్లోజ్ అయిపోయిందా, మంచి ట్రేడ్ ఉంటుండేది. అండ్ నేను చూస్తూ నేను జస్ట్ ఇగ్నోర్ కొట్టేసిన, మంచి మూవ్ మిస్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ తీసుకుందాం అనుకున్నా, ఆల్రెడీ మూవ్ మిస్ అయిపోయింది. ఐ కెనాట్ ఎంటర్ అగైన్, నేను వదిలేసిన. ఓకే, మార్కెట్ మళ్ళీ కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది అగైన్ ఫ్రమ్ ఈఎంఏ రిజెక్షన్, మార్కెట్ ప్రైస్ తిన్నది అండ్ మార్కెట్ కేమ్ డౌన్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ గైస్, థింగ్స్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రీమియం చూస్తుంటే, కూడా ఎక్కువ ఉంది బ్రో ఈరోజు. యా, ప్రీమియం విల్ బి కాస్ట్లీ టుడే బికాస్ ఈరోజు ఫ్రైడే కాబట్టి. నిన్న మనకి ఎక్స్పైరీ అయిపోయింది, నిన్నటి ఆప్షన్స్ ఎక్స్పైరీ అయిపోతాయి, ఈరోజు న్యూ వీక్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రీమియమ్స్ కాస్ట్లీగా ఉంటాయి. మెల్లమెల్లగా ప్రీమియం డికే వల్ల తగ్గుతూ వస్తాయి అనమాట ఇప్పటి నుంచి. ఓకే, సో ఇప్పుడు ఒక నార్మల్ ప్రొజెక్షన్ పర్సన్ లాగా మీరు ఇక్కడ చూస్తే, మార్కెట్ ఆల్రెడీ ఇంత మంచిగా పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ పెద్దగా ఏం ప్లేస్ కదా, అర్థం చేసుకోండి. ఈఎంఐ లేకపోతే మన పరిస్థితి ఏమయ్యదు. ఇదో అంత పెద్ద ప్లేస్ ఏం కాదు ఇంత కవర్ చేయడానికి. ఓకే, చూడండి అది ఎక్కడ నుంచి పడ్డదో. సో ఈఎంఐస్ విల్ ప్రొటెక్ట్ యూ. ఓకే, సో అలా నేను ఈఎంఐ చూసుకుని ఉండే అండ్ కంప్లీట్లీ ఆల్ రైట్, ట్రేడ్ దొరకపోయినా ఏం పర్వాలేదు, మండే నుంచి ఫ్రెష్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ స్టార్ట్ అవర్ మంత్ విత్ సమ్ గుడ్ థింగ్స్. ఓకే, సో ఇలా ఉండే టుడేస్ మార్కెట్ కండిషన్స్. దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. ఓకే, సో అంతకుమించి ఏం చేసేది లేదు ఇక్కడ. అండ్ చలో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? గైస్, టుడేస్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ట్రాప్ ట్రేడింగ్. ఓకే, ట్రాప్ ట్రేడింగ్. బేసికల్గా ఒక పర్సన్ ట్రాప్ ట్రేడింగ్ చెయ్యాలి అంటే వాడు ఒక నార్మల్ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ కి ఆపోజిట్ గా థింక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా వాడు ఆలోచించాలి. అప్పుడైతేనే ఈ కాంబినేషన్ అనేది వర్క్ అవుతుంది. బికాస్ సమ్ టైమ్స్ ప్రైజ్ యాక్షన్ వర్క్ అయిపోతుంది, సమ్ టైమ్స్ ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అయిపోతుంది. కానీ మనం రెండు క్లిక్ చేయాలన్నప్పుడు మాత్రం మీకు ఆ కామన్ మైండ్ సెట్ అయితే రావాలి. ఓకే, ఆ కామన్ థింగ్ ఏంటంటే మీరు ఎంట్రీ మెథడ్ పెడతారు అంతే. కామన్ థింగ్ రెండింటి కింద మీరు ఎంట్రీ మెథడ్ పెడతారు. ఓకే, సో ట్రాప్ ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా అవుతుందంటే సెల్ చేయాలా బై చేయాలని మీకు అర్థం కాదు. ఓకే, బికాస్ మీకు ప్రైజ్ యాక్షన్ ఒకటి చెప్తుంది, ట్రాప్ ట్రేడింగ్ ఒకటి చెప్తుంది, ఎస్ఎంసి ఇంకేదో చెప్తుంది. సో థింగ్స్ ఆర్ లైక్ టూ డిఫికల్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, మీరు ఇప్పటివరకు నేర్చుకుంటున్న కంప్లీట్లీ ఆల్రెడీ చిన్న ట్రేడ్స్ దొరుకుతాయి, లేకపోతే దొరకకపోయినా ఓకే యాజ్ అ బిగినర్. బట్ ఇప్పటి నుంచి థింగ్స్ ఎలా ఉంటాయంటే మీకు అక్కడ ట్రేడ్ చేయాలా వద్దని కూడా అర్థం కాదు. ఓకే, కొన్ని డేస్ ఇలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి. సో క్యాపిటల్ ఎక్కువ పెట్టొద్దు. ఓకే, ఎక్కువ క్యాపిటల్ యూస్ చేయొద్దు. సింపుల్గా చిన్న క్యాపిటల్తో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దెన్ యూ క్యాన్ గో పుష్ ఇన్ యువర్ ఫుల్ క్యాపిటల్. ఓకే, మీకు ఐడియాస్ దొరికిన తర్వాత యూ క్యాన్ పుష్ ఇన్ యువర్ ఫుల్ క్యాపిటల్. ఓకే, సో బేసికలీ ట్రాప్స్ అనేటివి ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్లీ మీరు నేను ఒక విలేజ్ పర్సన్ లాగా చెప్తున్నాను. ఓకే, ఒక దేశ స్టైల్లో చెప్తున్నాను. శివ మీరు ఉన్నారా క్లాస్లో? ఉన్నా బ్రో, ఉన్నా. ఓకే, మీరు ఎప్పుడన్నా కుందేలు పట్టనికి పోయారా అడవికి? చూస్తందుకు పోయినా బ్రో, అంటే పెట్టినుంటి నాకు వాళ్ళు. పర్లేదా? ఓకే, మీరు ఎలా పెడతారు చెప్పండి ఒకసారి. అంటే అవి. మీ వాయిస్ బ్రేక్ అయింది. హలో. హలో, చెప్పండి. అదే బ్రో, అవి ఊర్లో దానికి కుందలు పడతాం ఉంటాయి చూడు, ఆ, వైరు. ఆ, అది తీసుకొని పోయి ఇప్పుడు తొవ్వ ఉంటది కదా, ఆ, మన భాష తొవ్వ. ఆ అవును. తొవ్వలో పెట్టి నైట్ పెట్టేసి రావాలి. మార్నింగ్ పోయి చూస్తే హ్మ్. పడితే మన కిస్మత్, పడకపోతే ఈ హ్మ్. స్వెటర్ రావాలి. అంతే. సో బేసికలీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ర్యాబిట్ ట్రాప్ మనం ఎలా చేస్తాం? నేను ఇది కొంచెం ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక కుందేలు ఉంది, అవునా? ఆ కుందేలు ఎక్కడ తిరుగుతుందో ప్లేస్ మనకు తెలియాలి. ఓకే, ఆ ప్లేస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే అది బేసికలీ అది ఎక్కడ షిట్ చేసిపోతుందో, అంటే బేసికలీ అది వాష్రూమ్ ఎక్కడ చేస్తుందో ఆ ప్లేస్ ని మనం కొంచెం చూసుకుంటాం. ఓకే, చూసుకున్న తర్వాత అక్కడ ఇంచుమించు ఆ ప్లేసెస్ లో ఆల్వేస్ దాని ఫుట్ ప్రింట్స్ తో చూసి ఆ ప్లేస్ లో మనం ఒక ట్రాప్ ని డిజైన్ చేసి పెడతాం అనమాట. ట్రాప్ ని డిజైన్ చేసి పెడతాం, అది వచ్చాను చిక్కిందా బస్ డన్. ఇంకా చిక్కకపోతే ఇంకా చలో కంప్లీట్లీ ఆల్ రైట్ అనేలాగా మనం ఉంటాం. అలా మనకు పోయేది ఏం లేదు, మనకైతే కుందేలు దొరకలేదని అనుకుంటాం. సో బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కుందేలు తిరిగే రెగ్యులర్ ప్లేస్ లో మనం ట్రాప్ ని పెడుతున్నాం. కుందేలుకి ఎలా నడవడానికి వస్తుందో, కుందేలు ఎలా నడుస్తుందో, ఎలా చూస్తుందో అవన్నీ మనం చూసుకొని అది ఎక్కడెక్కడ తిరుగుతుందో అవన్నీ తెలుసుకొని అది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో అవన్నిటిని మనం గమనించి అక్కడ మనం ట్రాప్ పెడతాం. ఓకే, సో ఇప్పుడు ఒకటి గమనించండి, ఒక థింగ్ చెప్తున్నా.
నార్మల్ పీపుల్ అంటే రీటైలర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారో అక్కడనే ట్రాప్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బేసికలీ కామన్ ప్లేసెస్ లో అంటే ఎక్కువ పీపుల్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడనే ట్రాప్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనం కుందేలు ఎలా ట్రాప్ చేస్తాం? బేసికలీ అది తిరిగే ప్లేసెస్ లో దాన్ని చూసుకొని, అంటే దాని ఫుట్ ప్రింట్స్ కానీ లేకపోతే దాన్ని షిట్ చేసే ప్లేసెస్ కానీ అలా గమనించుకొని మనం ట్రాప్ ని డిజైన్ చేస్తాం. ఓకే, అది ఎక్కడెక్కడ తిరుగుతుందో ప్లేస్ చూసి మనం ట్రాప్ ని డిజైన్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఈ ట్రాప్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే, నార్మల్ పీపుల్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో ఓకే అక్కడ మనం ఈ ట్రాప్ ని సెటప్ చేస్తాం. హౌ? సి, ఇప్పుడు కుందేలుకి దానికి వచ్చే లాస్ అంటే, కుందేలు అనేది ఇట్స్ నార్మల్ యానిమల్. ఓకే, దానికి ఉన్న భయం ఏంటి? దానికి ఉన్న భయం దాని ప్రాణం పోతే పోవచ్చు. ఓకే, ర్యాబిట్ కి. ఒక మనిషి స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాడు, వానికి అక్కడ భయం ఏంటి? వాని భయం ఏంటంటే స్టాప్ లాస్, బేసికల్లీ లాస్ హిట్ అవ్వడం. ఓకే, వాడికి లాస్ అయితే వాడికి ఇట్ ఈస్ అ డ్యామేజ్ టు హిమ్. ఓకే, వాడికి కొంచెం ఆ డ్యామేజ్. ఓకే, ఇప్పుడు కుందేలుకి డ్యామేజ్ ఏంటి? దాని ప్రాణం. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం దాని ప్రాణాన్ని ఎలా అయితే పడదామని అనుకుంటున్నామో అలాగే ట్రాప్ ట్రేడర్స్ మన స్టాప్ లాస్ ని గుంజుదామని ప్లాన్ చేస్తారు అనమాట బేసికలీ. ఓకే, మన లాస్ హిట్ అవ్వాలని ట్రై చేస్తారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ కాగానే, ఓకే, సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ కాగానే సింపుల్ గా ప్రతి ఒక్క గొర్రె ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క గొర్రె ఇక్కడ ఎంటర్ అవుతుంది. వాళ్ళ కోసం కొంచెం ఆ స్పైక్ ఇచ్చినట్టు ఇచ్చి సడన్లీ ప్రైస్ ఇలా 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 కిందకి వచ్చేస్తుంది అనమాట. Now, why this is happening? Because మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారు, మీరు మీ స్టాప్ లాసెస్ ని ఈ క్యాండిల్ కింద పెడుతున్నారు. సో అది ప్రైస్ స్టాప్ లాస్ ని హండ్ చేసుకోవడానికి అలా వచ్చేస్తుంది కిందకి. బేసికలీ ట్రాప్ ట్రేడర్స్ స్టాప్ లాసెస్ ఎక్కడ పెడుతున్నారు పీపుల్ అనే విధంగా ఆలోచిస్తారు. ఎక్కడ స్టాప్ లాస్ మనం హంట్ చేయొచ్చు, ఎక్కడ వాళ్ళ స్టాప్ లాస్ మనం తినొచ్చు, ఎక్కడ వీళ్ళని ట్రాప్ చేయొచ్చు, ఇలాగే ఒక ట్రాప్ ట్రేడర్ ఆలోచిస్తాడు బేసికలీ. ఓకే, సో ఈ పర్టిక్యులర్ థింగ్ లో చెప్పాలనుకుంటే, మీకు క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, క్యాండిల్ క్లోజ్ కాకముందు మీరు ప్రీమెచ్యూర్గా ఎంట్రీ తీసుకుంటే యూ నో ద థింగ్స్. ఓకే, యూ నో ద సినారియో హౌ థింగ్స్ విల్ హ్యాపెన్. నేను చెప్తున్నా కదా గైస్, వెయిట్, ఒక థింగ్ ని నేను చూపిస్తా. నేను పేషెన్స్ తోని హోల్డ్ చేసి, ఓకే, పేషెన్స్ తోని హోల్డ్ చేసి, ఓకే, పేషెన్స్ తోని హోల్డ్ చేసి నేను ఈ క్యాండిల్లో కనుక వెయిట్ చేసి, ఒక మంచి క్యాండిల్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ద్వారా ఎంట్రీ తీసుకొని ఉంటే వేరే లెవెల్ ప్రాఫిట్ అవుతుండే తెలుసా. బికాస్ ఫస్ట్ ట్రేడ్ వెరీ గుడ్, సెకండ్ ట్రేడ్ ఇక్కడ నుంచి ఎలాగో షార్ట్ చేస్తాం, అమేజింగ్. ఓకే, దాని తర్వాత ఇంకొక ఆపర్చునిటీ లైట్ గా దొరుకుతుండే, క్రేజీ. 3 ట్రేడ్స్ తీసుకున్నామా, దిల్ ఖుష్ అయిపోతుండే. చెప్తున్నా కదా, ఇంకా గోవా ట్రిప్ ఇంకా వేరే ఉంటుండే. స్పెషల్ గా నేనే మా ఫ్రెండ్స్ కి పబ్బు తీసుకొని పెద్ద దావత ఇస్తుండే, షాంపెయిన్ ఎగరేస్తుండే ఇట్లా. ఓకే, సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది అయింది. మీకు తెలుసు హౌ డిఫికల్ట్ దిస్ థింగ్ ఇస్. సో ప్లీజ్ గైస్, నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకూడదు. ఓకే, దట్టు ఆ హైప్ లో నేను ఉన్నాను, కానీ నేను నార్మల్ గా టేబుల్ చైర్ మీద కూర్చొని నా పొజిషన్ లో నా ప్లేస్ లో ఉంటే మాత్రం వీళ్ళు ఆలోచించమని కాదు. ఓకే, బేసికలీ అక్కడ ట్రిప్ కి వెళ్ళింది కేశవ్. ఓకే, నేను ట్రేడ్ చేసేటప్పుడు ఐఎమ్ జాబ్ ట్రేడర్. సో అలా ఫోమో అయిపోయింది, చాలా చాలా ఘోరమైన ఫోమో అయిపోయింది. ఓకే, సో ఎంత తెలుసునా ఎంత నేర్చుకున్నా కానీ ఫోమో అనేది అవుతుంది కదా, అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ చలో లాస్ ఈజ్ లైక్ చలో కంప్లీట్లీ డీసెంట్. నాకు అంత పెద్దగా నేను పోగొట్టుకున్నది ఏం లేదు. ఓకే, సో బాగానే సంపాదించుకున్నా. బట్ ద థింగ్ ఇస్ దట్ ఈస్ ఆల్సో లాస్. ఆ రోజు ఆ లాస్ పక్కన పెట్టండి, దాని నుంచి వచ్చే రివార్డ్ నాకు పోయింది. బేసికలీ ఇంత మంచి రివార్డ్ నాకు పోయింది. ఓకే, సో బీ వెరీ మచ్ కేర్ఫుల్ గైస్. ఓకే, సో మేజర్ థింగ్ ఇస్ క్యాండిల్ క్లోజింగ్. మీరు ఏదైనా క్యాండిల్ ట్రేడ్ చేసిన, ఆల్రెడీ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ట్రేడ్ చేసిన, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ క్యాండిల్ ట్రేడ్ చేసిన, చార్ట్ ప్యాటర్న్, ఎస్పెషల్ గా మీరు చార్ట్ ప్యాటర్న్ ట్రేడ్ చేసినా కానీ నెవర్ ఎవర్ గో అండ్ డైరెక్ట్లీ ఎంటర్. ఓకే, రన్నింగ్ క్యాండిల్ మాత్రం అస్సలు సచ్చిన ఎంటర్ అవుతుంది గైస్. నేను చెప్తున్నా కదా, అది ఎంత పెద్ద క్యాండిల్ అన్న ఫామ్ కానివ్వండి, రన్నింగ్ క్యాండిల్ మాత్రం ఎంటర్ అవ్వద్దు ప్లీజ్, దండం పెడతా ప్లీజ్. ఇది నా కెరీర్ లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ బేసికలీ ఫస్ట్ నుంచి. నాకు తర్వాత అర్థమైంది, ఓకే నేను క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేయట్లేదు, అందుకే మిస్టేక్ అవుతుందని నాకు చాలా లాస్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే, సో డూ నాట్ డైరెక్ట్లీ జంప్.
ఓకే. సో ప్రతి ఒక్క ప్యాటర్న్ ఫెయిలియర్, ఇప్పుడు నేను కొన్ని థింగ్స్ చెప్తాను రాసుకోండి. ఓకే. ప్యాటర్న్ ఫెయిలియర్, సెకండరీ థింగ్ క్యాండిల్ స్టిక్ ఫెయిలియర్. బేసికల్లీ మీకు ట్రాప్ ట్రేడింగ్ లో చెప్పేది ఏం లేదు. ఎందుకు అని అంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పాలి. 1 or 2 ఉన్నాయి, అవి నేను చెప్పేస్తా. కానీ ఎందుకు ఎక్కువ చెప్పొద్దు అంటే నేను మీకు అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ లోనే మీకు కొన్ని థింగ్స్ చెప్పాను. ఏంటి? హ్యామర్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ గురించి చెప్పాను మీకు. ఓకే. దాని కలర్ మనకి ఎంత మ్యాటర్ అవుతుందో. ఓకే. దాని తర్వాత దాని హై అండ్ లో మనకి ఎంత మ్యాటర్ అవుతుందో. ఈ థింగ్స్ విల్ క్రియేట్ అ మెస్ ఇన్ ట్రాప్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్. ఓకే. ఎందుకనంటే అది ఇందులో సేమ్ అయిపోతాయి అప్పుడు. ఓకే. పైకి వెళ్తే ప్రైస్ యాక్షన్, కిందకి వెళ్తే ట్రాప్ ట్రేడింగ్, దట్స్ ఇట్. ఓకే. సో థింగ్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. అండ్ ఇంకొకటి ఓకే, నేను చెప్తాను, ఆగండి, నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ అయితే మీరు ఇది రాసుకోండి. అండ్ యా, ఓకే. ఎంట్రీ మెథడ్ నేను చెప్పాను. ఓకే. ఎంట్రీ మెథడ్ చెప్పకపోయి ఉంటే మీరు సింపుల్ ప్రైస్ యాక్షన్ పట్టుకొని మీరు ట్రేడ్ చేసేవాళ్ళు. ఓకే. సో ఎంట్రీ మెథడ్ వాజ్ ఇంపార్టెంట్. అది తెలవడంతో మనం కిందికి పోయినా మనం కింద కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. నేను ప్రతి ఒక్క ప్యాటర్న్ నేను 2 థింగ్స్ చెప్పాను మీకు. నేను ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ కి, ప్రతి ఒక్క డబుల్ క్యాండిల్ స్టిక్, ప్రతి ఒక్క ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ అండ్ చార్ట్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ నేను మీకు 2 థింగ్స్ చెప్పాను. పైకి వెళ్ళొచ్చు, కిందికి కూడా వెళ్ళొచ్చు. సో దీస్ 2 థింగ్స్ విల్ క్రియేట్ అ మెస్ ఇన్ ది కాన్సెప్ట్స్. ఓకే. బికాస్ పైకి వెళ్ళడం ఇస్ ప్రైస్ యాక్షన్, మీకు అది అప్పుడే చెప్పాలి. కిందికి రావడం ఇస్ ట్రాప్ ట్రేడింగ్, మీకు ఇది ఇప్పుడు చెప్పాలి. కానీ నేను మీకు ఇది అప్పుడే ఎందుకు చెప్పానంటే బికాస్ యూ విల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద మార్కెట్. మీరు వెళ్ళి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అండ్ ఇది మీకు వర్క్ అవుతుంది, ఇది మీకు వర్క్ అవ్వకపోతే పెద్ద ప్రాబ్లం. అండ్ ఒకసారి గమనించండి, ఫస్ట్ టైం మైండ్లోకి ఏది వెళ్తుందో అదే డిటెక్ట్ అవుతుంది చాలాసార్లు, అదే రిపీట్ అవుతుంది మీ మైండ్లో. ఓకే. మీరు నెక్స్ట్ టైం ఎంత మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే మీరు దానికే స్టిక్ అయిపోతారు. అందుకే నేను 2 థింగ్స్ మీకు అప్పుడే చెప్పేశాను. ఓకే. బట్ చలో, ఎనీహౌ, నోట్ ఆల్ దీస్. ఓకే. క్యాండిల్ స్టిక్ ఫెయిలియర్. దాని తర్వాత క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రాప్ ట్రేడింగ్. అసలు ట్రాప్ ట్రేడింగ్ అని పక్కన పెట్టేసండి, వేరే ఏ కాన్సెప్ట్ అయినా సరే వితౌట్ క్యాండిల్ క్లోజింగ్ మనం ఎంట్రీ అయితే అస్సలు తీసుకోం. ఓకే. నా 4th థింగ్ ఈస్ ది స్టాప్ లాస్ హంటింగ్. ఈ 4 థింగ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ట్రాప్ ట్రేడింగ్ అనేది చేయగలరు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే. ఇదొక ఓకే. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటి, దీని బ్రేక్అవుట్ ఎటు సైడ్ రావాలి మీరు నాకు చెప్పండి. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ చెప్పండి. అసెండింగ్ ట్రయాంగిల్ బ్రో, పైకి ఓకే. బ్రో కదా. పైకి వెళ్ళాలి, అవునా? దీని ప్రాపర్టీ ప్రకారంగా మార్కెట్ పైకి వెళ్ళాలి. సి గైస్, ఎలాగైతే ఒక స్టాప్ లాస్ డిజైన్ అవుతుందో మీరు దాన్ని గమనించండి. ఫస్ట్ థింగ్, ఓకే, స్టాప్ లాస్ ఎలా డిజైన్ అవుతుందో మీరు దాన్ని గమనించండి. దీని తర్వాత మీకు మార్కెట్లో డెప్త్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ థింగ్. సి ఫస్ట్ టైం ప్రైస్, ఓకే, ఇలా ఒక ప్లేస్ నుంచి ఇలా సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ ని ప్రైస్ సపోర్ట్ లాగా తింటుంది. ఈ సినారియోలో మాత్రమే, నేను ప్రతి ఒక్క సినారియో ఇలాగే ఫామ్ అవుతుందని చెప్పట్లేదు. ప్రతి ఒక్క సినారియో ఇలాగే ఫామ్ అవుతుందని చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నార్మల్గా. ఓకే. చలో, ప్రైస్ ఏం చేసింది, ఈ రెసిస్టెన్స్ ఈ ఏరియా నుంచి ప్రైస్ సపోర్ట్ తిన్న తర్వాత ఇలా పైకి వెళ్ళింది. ఓకే. అది కాన్స్టెంట్ గా ఒక ప్లేస్ నుంచి రెసిస్టెన్స్ అయితే తింటుంది. ఓకే. ఇలా పైకి వెళ్తుంది, ఎక్కడ నుంచో రెసిస్టెన్స్ తింటుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక బయర్ స్టార్ట్ అయ్యిండు, మళ్ళీ బయర్ బయింగ్ అవుతుంది. ఓకే. సో బేసికలీ బయింగ్ ఎక్కడెక్కడ అవుతుంది, ఈ పాయింట్ నుంచి గట్టిగా బయింగ్ అవుతుంది, మళ్ళీ ఈ పాయింట్ నుంచి గట్టిగా బయింగ్ అవుతుంది, మళ్ళీ ఈ పాయింట్ నుంచి గట్టిగా బయింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి గట్టిగా బయింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా చాలా గట్టిగా బయింగ్ అవుతుంది. బేసికలీ బయర్స్ ఎలా షిఫ్ట్ అవుతూ పైకి వెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వేగా తీసుకెళ్తా దీన్ని. ఇక్కడ నుంచి బై చేసినప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాడు, ప్రాబబ్లీ ఈ స్వింగ్ కింద కానీ ఆల్స్ ఈ జోన్ కింద కానీ, బేసికలీ ఈ రెసిస్టెన్స్ ఏదైతే, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దీని కింద కానీ పెడతాడు. ఓకే. బాగుంది. నెక్స్ట్ టైం వాడు ఇక్కడ నుంచి బై చేసినప్పుడు, ఓకే, ఇక్కడ నుంచి బై చేసినప్పుడు వీడి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్ని పైకి ట్రైల్ కావా, ఖచ్చితంగా వీళ్ళు స్టాప్ లాస్ ట్రైల్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాడు తెలుసా, ఈ స్వింగ్ కింద పెడతాడు వాడు. అంటే వాడు ఇక్కడ ఉన్నప్పుడు బేసికలీ హీస్ ట్రేడింగ్ హియర్, కానీ వాడు లాస్ట్ స్వింగ్ దగ్గర వాడు స్టాప్ లాస్ ని పెడతాడు. ఓకే. మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకే. నా ఇక్కడ నుంచి వాడు ఇక్కడికి వెళ్ళినప్పుడు వాడి స్టాప్ లాస్ ఫ్రమ్ హియర్ ఇట్ విల్ షిఫ్ట్ టు హియర్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు వాడి స్టాప్ లాస్
మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. లాస్ట్ కి ఒక పెద్ద పూల్ ఆఫ్ స్టాప్ లాస్ ఇక్కడ డిజైన్ అవుతుంది గైస్. ఒక పెద్ద పూల్ ఆఫ్ స్టాప్ లాస్ ఇక్కడ ఇక్కడ అవుతుంది. అర్థం చేసుకోండి, చాలా పెద్ద స్టాప్ లాస్ ఇక్కడ పడేసి ఉన్నాయి. ఓకే, సో ప్రైస్ ఏం చేస్తుందంటే అలా సింపుల్ గా అలా జలకిస్తుంది పైకి. ఎందుకు నేను పైకి వెళ్ళిపోతున్నా అని చూపించడానికి జలకిస్తుంది. దాని తర్వాత ఈ స్టాప్ లాస్ అన్నింటినీ హంట్ చేసుకుంటూ కిందకి వస్తుంది. సో ఎలాగా స్టాప్ లాస్ వైపే మార్కెట్ తిరుగుతుందో గమనించండి. మార్కెట్ తిరిగేదే స్టాప్ లాస్ వైపు ఆల్వేస్. బ్రో మరి ఇది ఒక ప్రైజ్ యాక్షన్ కదా బ్రో, మరి దీంట్లో స్టాప్ లాస్ ఎలా హంట్ అవుతుంది అని మీరు నన్ను అడిగితే, సి ఇక్కడ నుంచి సెల్ చేసిన స్టాప్ లాస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అది స్టాప్ లాస్ వైపు వెళ్తుందా లేదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ చేస్తాడు. ఓకే, వన్ స్టాప్ లాస్ ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ పైన ఉన్నాయి. వన్ స్టాప్ లాస్ వైపు మార్కెట్ వెళ్తుందా లేదా? బేసికలీ దిస్ గైస్ అటెంప్టింగ్, కానీ వాడిని మళ్ళీ పైకి మార్కెట్ డైవర్ట్ చేస్తుంది. అండ్ సడన్లీ ఇంత పైకి వెళ్ళిన తర్వాత వాడు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్ని షిఫ్ట్ అవుతాయి కదా. ఇలా షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్టాక్ అయిపోతుంది. సడన్లీ స్టాప్ లాస్ అంటే అయిపోతాయి వీడి కూడా ఒక్కటేసారి పెద్దగా మూవ్ వస్తుంది. సో ఎందుకు నేను మీకు ఒక థింగ్ చెప్పాను, మార్కెట్ పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కినట్టు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా వెళ్తుంది గైస్. కిందికి వచ్చినప్పుడు లిఫ్ట్ లో దిగినట్టు కిందికి వస్తుంది స్ట్రైట్ గా. దిస్ ఈస్ ది థియరీ. లిఫ్ట్ లో దిగినట్టు స్ట్రైట్ గా కిందికి వచ్చేస్తుంది. సో వై ఎందుకు అలా అంటే స్టాప్ లాస్లు అన్నీ అలా ఉంటాయి కాబట్టి మీరు స్టాప్ లాస్ ఎలా పెడతారు? ఓకే, చాలా మంది స్టాప్ లాస్ ని లిమిట్ ఆర్డర్ పెడతారు. అంటే లిమిట్ ఆర్డర్ అంటే అక్కడికి రాగానే ట్రేడ్ ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది. సో అందరి ట్రేడ్లు చాలా మంది ఇలాగే పెడతారు కదా. అందరి స్టాప్ లాస్ అలా ఉండడం వల్ల ఒక్కసారి క్లిక్ అవుతూ పట్టదా సెల్లింగ్ అయిపోతాయి. అందరి స్టాప్ లాస్ అలా హిట్ అయిపోతూ వస్తాయి అనమాట. స్పీడ్ గా మొత్తం స్టాప్ లాస్ అనేవి హిట్ అయిపోతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బేసికలీ ఈరోజు జరిగింది అయితే ఇదే, గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాసులని పీపుల్ హంట్ చేయడానికి ట్రై చేస్తారు. బేసికలీ చూడండి, డైరెక్ట్ గా నైట్ పెద్ద స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ, పెద్ద స్టాప్ లాస్. సో పీపుల్ కొంచెం 1 minute లో డిరైవ్ చేస్తున్నారు దీన్ని. సో బేసికలీ మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మీ స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, అవునా? ఇక్కడ నుంచి మీ స్టాప్ లాస్ ఇప్పుడు ఈ ప్లేస్ షిఫ్ట్ అయింది అనుకుందాం, ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఏమైందంటే అట్ వన్స్ యువర్ స్టాప్ లాస్ విల్ గెట్ హంటెడ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మీ స్టాప్ లాస్ ట్యాగ్ ఎలాగైతే ఉందో అవన్నీ అలాగా సింపుల్ గా హంట్ అయిపోతాయి. అండ్ గమనించండి వాడు ఎంత ఘోరంగా ట్రాప్ చేస్తాడు. నా టుమారో మార్కెట్ స్లోలీ గో అప్, బికాస్ వాడు స్టాప్ లాస్ తినేసాను కదా, వానికి ఇప్పుడు కడుపు నిండిపోయింది, వాడికి వదిలేస్తాడు ఇంకా సింపుల్ గా. ఓకే, సో వాట్ వీ విల్ డూ ఇస్ ఫర్ దిస్ థింగ్, మనం ఫస్ట్ ప్యాటర్న్ కరెక్ట్ గా డ్రా చేస్తాం కదా. ఇప్పుడు ఈ థింగ్ ని చాలా క్లియర్ గా అండ్ మైండ్ సెట్ చాలా ఫోకస్ పెట్టి వినండి. దిస్ థింగ్ మీరు ఎప్పుడైతే ప్యాటర్న్ ని డ్రా చేస్తారో, ఓకే, వెయిట్ ఫర్ ది ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్. మంచి కన్ఫర్మేషన్ మనకు ఆటోమేటిక్ గా కావాలి. మీరు కన్ఫర్మేషన్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తున్నారా, డన్. అండ్ దట్ టు ఇట్లా ఎండింగ్ టైంలో బీటీఎస్ఎల్ పెట్టడం మాత్రం టూ డేంజరస్. ఓకే, సింపుల్ గా ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ అయింది. ఈ రోజు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే మంచి ట్రేడ్ దొరుకుతున్నాయి. ఐ స్వేర్ చాలా మంచి ట్రేడ్ దొరుకుతున్నాయి. ఆర్ఎల్స్ ఇది ఇక్కడ నెగిటివ్ క్లోజింగ్ ఇలా ఇస్తే మాత్రం కిందికి కూడా సూపర్ ట్రేడ్ దొరుకుతున్నాయి. ఆ క్యాండిల్ సంథింగ్ లైక్ దిస్ ఇలాగా ఫామ్ అవుతున్నాయి, చాలా పెద్ద క్యాండిల్ సింగిల్ గా ఫామ్ అయిపోతున్నాయి. అది బేసికల్లీ నెక్స్ట్ డే స్టాప్ లాస్ ని హంట్ చేసుకుంది. ఓకే, సి ఐ విల్ షో యూ సమ్ అనదర్ థింగ్ ఆల్సో. ఇలాగా రెక్టాంగిల్ ప్యాటర్న్ లో ఓకే ప్రైస్ కన్సాలిడేట్ అయినప్పుడు ఇలాగ పైకి వెళ్ళినట్టు మీకు జలకిస్తుంది. ఓకే, జలకిస్తుంది విత్ నాట్ అ ప్రాపర్ క్యాండిల్. అందుకే మీకు చెప్పాను వై ఆ డామినెన్స్ క్యాండిల్ ఇంపార్టెంట్, ఆ రిజెక్షన్ క్యాండిల్, ఇదే 2 క్యాండిల్స్ మనకి ఇంపార్టెంట్. ఇవి తప్పించి మనకి వేరే క్యాండిల్స్ లేవు అని మీకు ఎందుకు చెప్పానంటే దాట్ థింగ్ విచ్ సేవ్స్ యూ ఫ్రమ్ ట్రాప్ ట్రేడింగ్. అంటే బేసికల్ ట్రాప్ అవ్వకుండా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు దీనివల్ల. సి ఎంత హెల్ప్ఫుల్ అంటే గైస్ చెప్తున్నా కదా, మీకు ట్రేడ్స్ చాలా తక్కువ దొరుకుతాయి, బట్ క్వాలిటీ ట్రేడ్స్ వస్తాయి. క్వాలిటీ ట్రేడ్స్ వస్తాయి మీకు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్, దట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ జాబ్ ట్రేడర్ నేను చెప్తున్నా. ఓకే, సో అందుకే ఈ 2 క్యాండిల్స్ కావాలి. ఈ 2 క్యాండిల్స్ తప్పించి మనకి ఎట్లాంటి టైం పాస్ క్యాండిల్ ఫామ్ అయినా కానీ ప్రైస్ పంప్ డౌన్ అయిపోతుంది. వై? స్టాప్ లాసెస్.
ఎందుకు ఒక్క థింగ్ ని మీరు గమనించండి. ఇప్పుడు ప్రైస్ ఇలా పైకి వెళ్తుంది, ఇలా ఒక బాక్స్ లో ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది, రెక్టాంగిల్ ప్యాటర్న్ చెప్తున్నాను నేను. ఓకే, ఇలాగ పైకి మూవ్ అయినప్పుడు ఎంత మంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు మీరు నాకు చెప్పండి. ఎంత మంది ఎంట్రీ తీసుకుంటారు? ప్రతి ఒక్క ప్రైస్ యాక్షన్ ప్లేయర్ విల్ థింక్ దాట్ చలో లెట్ us టేక్ ది ఎంట్రీ హియర్. అండ్ 1 minute లో కూడా స్ట్రాంగ్ డామినెన్స్ కలర్ కనిపించేస్తుంది. ఇంకా ఇంకా గో అండ్ ఎంట్రీ మళ్ళీ పోయి ఎంట్రీ తీసుకుంటారు. వాట్ విల్ హ్యాపెన్? సడన్ డిప్. బేసికల్లీ ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ అండ్ ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, ఓకే, ఈ ప్లేస్ లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ బ్రేక్అవుట్ దొరుకుతుంది. ఓకే, సో వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉన్నాయి? పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, బికాస్ ఇంత పెద్ద ప్రాఫిట్ తినాలంటే అది మరీ జోన్ ని దాటేసి కిందికి వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో జోన్ ని దాటి వెళ్ళాలి కాబట్టి ప్రైస్ మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, అందుకే నేను మీకు చెప్పాను, నౌ అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు సపోర్ట్ డ్రా చేసిన, రెసిస్టెన్స్ డ్రా చేసిన, క్యాండిల్స్ డ్రా చేసిన, ఓకే, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీరు చూసిన, ఓకే, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీరు చూసిన, అండ్ మీరు చార్ట్ ప్యాటర్న్స్ కూడా గీసినా కానీ ఒక్క థింగ్ ని గమనించండి. ట్రాప్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం, ఓకే, ఫస్ట్ థింగ్ అక్కడ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది. ఏంటి? అది నార్మల్ బ్రేక్అవుట్ అయితే కావద్దు. ఓకే, అలా జెన్యున్ బ్రేక్అవుట్ అయితే గో ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ అప్ సైడ్ ఓన్లీ, రిట్రీస్ తీసుకోండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అప్, ఒక్కసారి ఆ జోన్ కిందకి క్లోజింగ్ ఇచ్చిందా, ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ డౌన్ సైడ్. నేను చెప్తున్నా, ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ డౌన్ సైడ్. నేను ఇట్లాంటి ఎన్నో ప్రాఫిట్ చేసిన guys, ఎన్నో అంటే ఎన్నో ప్రాఫిట్ చేసిన బికాస్ ఆఫ్ దిస్. బికాస్ ఆ రివర్సల్ ట్రేడ్ ఏదైతే పుష్ చేస్తుందో మార్కెట్ కిందికి, అది చాలా స్పీడ్గా, చాలా ఘోరంగా పుష్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది ఆల్గరిథమ్స్. ఎందుకనంటే సి యు ఆర్ పుట్టింగ్ అ స్టాప్ లాస్. స్టాప్ లాస్ అనేది ఒక ఆల్గరిథం. ఓకే, అదొక ఆల్గరిథం. ఓకే, అది హిట్ అయినప్పుడు ప్రైస్ మార్కెట్ చాలా ఘోరంగా బిహేవ్ చేస్తుంది. ఓన్లీ వన్స్, వెరీ బిగ్, వెరీ బిగ్ మూవ్. అది ప్రైస్ యాక్షన్ మామూలుగా టచ్ అయినప్పుడు, ఐ యూస్ టు టెల్ వన్ థింగ్. ఏంటి? మీకు ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతూ ఒక జెన్యున్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ప్రైస్ డీసెంట్ గా పైకి వెళ్తుంది, కానీ రివర్స్ సైడ్ మాత్రం చాలా స్పీడ్ గా కిందకి వస్తుందని చెప్తాను. ఎందుకనంటే ఇక్కడ మీరు ఏదైతే స్టాప్ లాస్లు సిస్టమ్ లో పెడతారో, ఓకే, ఆ సిస్టమ్ స్టాప్ లాస్ అన్ని ఒకటేసారి హిట్ అవుతాయి కాబట్టి అంత డీప్ మూవ్ వస్తుంది అనమాట కిందకి. సడన్లీ చాలా పెద్ద మూవ్ వస్తుంది కిందకి. దాట్ ఈస్ ది థింగ్ గైస్, దాట్ ఈస్ ది థింగ్. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది ఎంట్రీ మెథడ్. ఎంట్రీ మెథడ్ పైకి చూపిస్తే పైకి పెడతాం, కిందికి చూపిస్తే కిందికి పెడతాం, అంతే. బ్రో అంటే ట్రాప్ ఇప్పుడు కింద సైడ్ కూడా డామినెన్స్ కానీ రిజెక్షన్ కానీ ఫామ్ అయితే తీసుకోమంటున్నారు. అట్లా కాకుండా ఒకే కరెక్ట్. సింగిల్ క్యాండిల్ కిందకి వస్తే సో సింగిల్ క్యాండిల్ కిందకి వస్తే దిస్ టైం కదా, సి వెన్ ఇట్ ఇస్ గివింగ్ అ రివర్స్ ట్రేడింగ్ కదా, ఎంటర్ ఇన్ రన్నింగ్ క్యాండిల్ కేస్. ఇది ఒక పర్ఫెక్ట్ మూమెంట్ రన్నింగ్ క్యాండిల్ ఎంటర్ అవ్వడానికి. వై? బికాస్ సడన్ ఎంట్రీగా మిస్ అయిపోతుంది. బికాస్ సి ఇలా కిందికి వెళ్తుంది, ఇన్ కేస్ పైకి వెళ్ళినా కూడా కానీ మీకు ఇక్కడ చిన్న స్టాప్ లో సిట్ అయిపోతుంది బికాస్ యువర్ జోన్ ఇస్ టూ నియర్. ఓకే, చిన్న స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, సో ఆ చిన్న స్టాప్ లాస్ హిట్ అవుతే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది అనుకోండి, అల్టిమేట్లీ ఈ ట్రేడ్ అనేది దొరుకుతుంది మీకు. ఓకే, అల్టిమేట్లీ మీకు ఆ ట్రేడ్ అనేది దొరికిపోతుంది. నా అండర్స్టాండ్, బట్ దిస్ ట్రేడ్ మాత్రం ఒక్కొక్కసారి రన్నింగ్ కండలో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది బాస్, తప్పదు. ఐఎమ్ సారీ, తప్పదు, మీరు రన్నింగ్ కండలో ఎంటర్ అవ్వాల్సిందే ఇట్లాంటి కొన్ని ట్రేడ్స్ లో మాత్రం. అండ్ సమ్ టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్ యూనో, ఒక థింగ్ ని డ్రా చేస్తాను చూడండి. ఇలా బ్లఫ్ చేసి అది కిందికి వచ్చి ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. నా ఎలాగనంటే అది ప్రాపర్ గా మొత్తం కింది వరకు క్లోజింగ్ సడన్ గా పైకి వెళ్ళిపోతుంది. సంథింగ్ లైక్ దిస్ క్యాండిల్ గైస్. వెయిట్, వెయిట్, ఇదిగోండి నేను చెప్పేది ఇట్లాంటి క్యాండిల్ గురించి. ఓకే గైస్, సో దట్ ఈస్ హౌ డేంజరస్ మూవ్ ఇట్ ఇస్. సడన్ గా కిందికి వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. సో మనం ఎందుకు అని అంటే వై దట్ ఈస్ లైక్ చెప్తా చూడండి. ఇప్పుడు గమనించండి, ప్రైస్ పుల్ బ్యాక్ ఇచ్చి గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఇక్కడ రీటెస్ట్ తిని ఇంత మంచిగా బ్రేక్ ఇక్కడ ఇక్కడ ఒక హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు, ఓకే, హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎవడైతే ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి ఎవడైతే బయ్యర్ కొన్నాడో, ఓకే,
వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, బేసికల్ ఇక్కడ ఉంటాయి. అవునా? వీటిని ప్రైస్ హంట్ చేసుకుని సడన్ గా హంట్ చేసుకున్న తర్వాత ప్రైస్ అగైన్ దాని నార్మల్ బిహేవియర్ స్టార్ట్ చేసింది. సో బేసికలీ ప్రైస్ విల్ ఫస్ట్ ట్రై టు హంట్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్యాండిల్ కి సిగ్నిఫికెన్స్ ఏంటంటే దోస్ హు హావ్ ఎంటర్డ్, దోస్ హు హావ్ కెప్ట్ దేర్ స్టాప్ లాస్ హియర్, వాళ్ళు ఎవరైతే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారో, ఓకే, సో వాళ్ళ స్టాప్ లాస్లతో ఈ క్యాండిల్ కవర్ చేసుకుంది. ఓకే, ఈ క్యాండిల్ కవర్ చేసింది. అండ్ దిస్ క్యాండిల్ ఇస్ లైక్ టోటలీ పుషింగ్ డౌన్ సైడ్. మొత్తం ఇంకా కింద నుంచి ఉన్న బయర్స్ కూడా మొత్తం డామినేట్ చేసింది. అట్లా హంట్ అయినామా ప్రైస్ పైకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇమీడియట్లీ. అండ్ అగైన్ ఇట్ ఈస్ లైక్ అ నార్మల్ బిహేవియర్. ఓకే గైస్, సో అలా ఉంటుంది గైస్ డెఫినెట్లీ. లైక్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ థింగ్. ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత మంచిగా ఒక హయ్యర్ హై ఫామ్ చేసింది. అండ్ చూడండి ఈ జోన్ ని దాటి కూడా ఎంత మంచి క్లోజింగ్ అయింది. వై ఇలా ట్రాప్ అవ్వాలి మనం? దట్ ఈస్ ద ట్రాప్, అర్థం చేసుకోండి. సిమిలర్ థింగ్ చూడండి, ఇక్కడ కూడా ఓకే, ఇది ఇలా ప్రాపర్ క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ ఇది ఒక హయ్యర్ హై ఫామ్ చేసిన టైం, ఇది పీక్, ఇది ఆ టైంలోనే మనం ట్రాప్ అవుతాం. బికాస్ ఒక నార్మల్ ప్రైస్ యాక్షన్ ప్లేయర్ ఏమనుకుంటారు అంటే వాడు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటాడు. బట్ సింపుల్ వాట్ విల్ హ్యాపెన్ అంటే ప్రైస్ విల్ కమ్ డౌన్. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ ని ఒక జోన్ లాగా డ్రా చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఆ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే విత్ ప్రాపర్ క్యాండిల్ మనం పైకి ఎగ్జిక్యూట్ చేస్తాం. లేకపోతే మనం ఏం చేస్తాం, రివర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, రివర్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్, దట్ ఈస్ ది థియరీ. అర్థం చేసుకోండి. ఎంట్రీ మెథడ్ ఈజ్ ది జెమ్ గైస్. ఒక్కటి చెప్తున్నా, మిమ్మల్ని ప్రాఫిటబుల్ చేయాలన్నా, మీ లాస్ ని కాపాడాలన్నా, మీకు లాసెస్ తక్కువ అవ్వాలన్నా, ఓన్లీ వన్ థింగ్ కెన్ సేవ్, దట్ ఈస్ మై ఎంట్రీ మెథడ్. ఓకే, అది నన్ను అలాగే కాపాడుకుంటూ వస్తుంది, మిమ్మల్ని అలాగే కాపాడుకుంటూ వస్తుంది. మీకు లాసెస్ పడ్డా సరే, చిన్న చిన్న లాసెస్ పడతాయి కానీ సడన్ బిగ్ లాసెస్ అయితే పడవు. దట్ టు లైక్ అన్ఇమాజినరీ లాస్. ఓకే, అన్ఇమాజినరీ లాస్. ఓకే, నేను మొన్న లూజ్ చేసిన అమౌంట్, నేను ఎక్కడైతే నేను ట్రిప్లో ఉన్నప్పుడు లూజ్ చేసిన అమౌంట్ ఇస్ లైక్, నేను పెట్టిన అమౌంట్లో ఇట్ ఈస్ జస్ట్ 10% ఓన్లీ నేను లూజ్ చేసుకున్న అమౌంట్. ఓకే, సో ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ అ ఫోమో ట్రేడ్. నేను కరెక్ట్గా ఎంట్రీ మీద పెట్టుకుంటే నాకు అంత బి లాస్ అయ్యేది కాదు. నేను గ్యారంటీ ఇస్తున్నా. బికాస్ మై ఎంట్రీ ఇస్ వాట్, ఈఎంఐ దగ్గర అవ్వాలి, కానీ ఈఎంఐకి ఫార్ అయిపోయింది. నేను ఈ థింగ్ నేను రాసుకున్నాను నా బుక్లో. ఓకే, నేను అప్పుడు చేసిన మిస్టేక్ నేను బుక్లో రాసుకొని వస్తున్నాను బేసికలీ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నేను అలాంటి మూమెంట్కి నేను ఎదురైనప్పుడు, అంటే బేసికలీ ఇట్లాంటి మూమెంట్కి నేను ఎదురైనప్పుడు నా మైండ్ ట్రిగర్ చేస్తుంది. ఏంటి, నేను కేశవ్ నువ్వు బుక్లో రాసుకున్నావు ఈ థింగ్ని, డోంట్ గో అండ్ డైరెక్ట్లీ డూ దట్ సేమ్ మిస్టేక్ అగైన్. నువ్వు ఇంకోసారి సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తే నువ్వు ఒక ఫూల్ అవుతావు. అవునా? నువ్వు ఒక ఎర్రి పుష్పం, నువ్వు ఒక సేమ్ మిస్టేక్ ట్వైస్ రిపీట్ చేయగలితే. ఓకే, సో ఇన్ దాట్ సినారియో నేను రాసుకొని పెట్టుకున్నాను. సో దట్ ఈస్ వై నెక్స్ట్ టైం నేను ఇట్లాంటి సిచ్యువేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఐ జస్ట్ వెయిట్. పోతే ఎంట్రీ మిస్ అయిపోయింది, బట్ ఐ విల్ వెయిట్. ఓకే, నెక్స్ట్ టైం ప్రాపర్ ఈఎంఐ దగ్గరికి ట్రేడ్ వచ్చినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా. అప్పుడు కదా యూ విల్ ఫేస్ అ వెరీ డీసెంట్ లాస్. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ఎంట్రీ మెథడ్. ఓకే గైస్, సో సింపుల్. ట్రాప్ ట్రేడింగ్ ఏంటి అని అంటే ది ప్యాటర్న్ ఫెయిలియర్ ఇస్ కాల్డ్ ట్రాప్ ట్రేడింగ్. ది క్యాండిల్ స్టిక్ ఫెయిలియర్, దానే మనం ట్రాప్ ట్రేడింగ్ అని అంటాం బేసికలీ. ఓకే, ఇంకా ఇది ఒక సర్టెన్ లెవెల్ వరకే గైస్. ఎస్ఎంసీలో చెప్తాను, ఈ ట్రాప్ ట్రేడింగ్ లో నుంచి ఒక కాన్సెప్ట్ మనం డిరైవ్ చేస్తాము. ఎంత పీక్ ఉంటుంది అంటే మైండ్ దెబ్బ తినేస్తుంది మీది. ఓకే, మీ మైండ్ చాలా దెబ్బ తినేస్తుంది. ఓకే, మస్తు ఉంటుంది అది, ఆ కాన్సెప్ట్స్ అయితే. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? సమ్వన్ వాజ్ అన్మ్యూటింగ్. బ్రో నేను బిగినర్ని. ఓకే, అయితే మీరు చెప్పిన ఎంట్రీ మెథడ్స్ పెట్టేసి మండే నుంచి చూస్తున్నాను అనమాట. బట్ ఓకే, మనీ పెట్టి చేయడానికి ఇంత ధైర్యం చాలక మామూలుగా చేస్తున్నాను అనమాట. ఓకే, ఓకే, ఎంట్రీ మెథడ్ వల్ల గోల్డ్ అని ట్రేడ్స్ మిస్ చేసిన అవన్నీ ఫెయిలియర్ అయిన వెళ్ళి ఓకే. అంటే ఎంట్రీ మెథడ్ మిమ్మల్ని సేవ్ చేసిందా లేకపోతే సేవ్ చేశాను. సేవ్ చేయడం? దట్ ఈస్ ది నేను థింగ్. టోటల్ గా 3 days లోని ఓకే, 5 ఎంట్రీస్ చేశాను. ఓకే, 5 ఎంట్రీస్ లోని 3 సక్సెస్ఫుల్ అయ్యాయి అనమాట. ఓకే, 2 ఫెయిలియర్ అయ్యింది, ఆ 2 ఫోమోలో అయ్యింది అనమాట. ఓకే, ఓకే. సి దట్ ఈస్ ది బ్యూటీ గైస్. సి ఒక బిగినర్
ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి హౌ థింగ్స్ విల్ చేంజ్. సింపుల్ గైస్, మీకు ఇప్పటి నుంచే మీకు కావాల్సింది జస్ట్ ఒక గుడ్ క్యాపిటల్ అండ్ గుడ్ మైండ్ సెట్ మాత్రమే. నేను మీకు ఎంత క్లియర్గా చేసి పెట్టానంటే థింగ్స్ని, గో జస్ట్ పుట్ ఎంట్రీ మెథడ్, చలో వర్క్ అయితే వెరీ గుడ్ ట్రేడ్, వర్క్ కాకపోతే చిన్న స్టాప్ లాస్. అట్లాంటి ఒక రెడీ టు యూస్ థింగ్ నేను సెటప్ చేసి పెట్టేస్తాను మీకోసం. ఓకే, అండ్ ఎంట్రీ మెథడ్ ఓన్లీ ఇస్ ద కీ గైస్. దాని తర్వాత మనం ప్రతి ఒక్కటి ట్రేడ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం అంతే. ఒక ప్రైస్ యాక్షన్తో మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ట్రాప్ ట్రేడింగ్తో మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. మనం ఎస్ఎంసీ యూజ్ చేసేది ఎందుకు, ఒక ట్రేడ్ని మనం ఐడెంటిఫై చేయడానికి. దాట్స్ ఇట్. ట్రేడ్ ఐడెంటిఫై చేయడం, దానికి ఎంట్రీ మెథడ్ పెట్టడం అంతే, దాట్స్ ఇట్. వేరే థింగ్స్ ఏమీ లేవు ఇక్కడ. ఇంకా ఇంతకు మించి సార్టింగ్ అవుట్, ఫిల్టరింగ్ అయితే ఏమీ లేదు. ఓకే, దట్ యూ విల్ టేక్ దట్ ఇండికేటర్ సపోర్ట్. ఓకే, కొంచెం తీసుకోవడానికి లైక్ ఫర్ అ బెటర్ ఎడ్జ్. ఓకే, మీరు ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంటారు అండ్ దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ గెట్ సాగ్రిగేటెడ్. ఓకే, టోటల్గా నా గోల్, నా ఎయిమ్ ఏంటంటే మీతోని ఐ షుడ్ మేక్ యూ ఆ ప్రాఫిటబుల్ ట్రేడర్. అది ఎలాగ అవుతుంది అంటే బై దిస్ కాంబో. ఓకే, నేను మీకు చెప్పాను ఒక ట్రేడర్స్ లైఫ్లో ఈ 4 ఫేజెస్ ఉంటాయి. ఏంటంటే స్మాల్ లాస్, స్మాల్ ప్రాఫిట్, బిగ్ లాస్, బిగ్ ప్రాఫిట్. ఓకే, సో మీకు కావాల్సిన కాంబినేషన్ ఏంటంటే దిస్ కాంబినేషన్ గైస్. మీకు కావాల్సిన బేసికల్లీ దిస్ కాంబినేషన్. ఇది మీకు ఎంట్రీ మెథడ్ ద్వారా దొరికేస్తుంది, అవునా కదా? బికాస్ మనం తీసుకునేది 1 మినిట్లో ఎంట్రీ. ఓకే, 1 మినిట్లో ఎంట్రీ. 1 మినిట్లో డామినెన్స్ క్యాండిల్ మీరు చూసినా కానీ మీకు వచ్చే స్టాప్ లాస్ 3-4 పాయింట్స్, 6 పాయింట్స్, 8 పాయింట్స్ పోతే పోయింది. సో మై పర్ డే స్టాప్ లాస్ ఈస్ 8 పాయింట్స్ గైస్. నేను పర్ డే 8 పాయింట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. అండ్ అందులో కూడా నేను స్ప్లిట్ చేస్తాను. నాకు 2 to 3 ట్రేడ్స్ దొరుకుతాయి అందులో 8 పాయింట్స్కి కూడా. ఓకే, 8 పాయింట్స్ వదులుకోవడానికి నేను చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటా. అంటే అర్థం చేసుకోండి, సమ్ అరౌండ్ ఆఫ్ 10, 15, 20 పాయింట్స్ కూడా తీసుకోవడానికి నేను రెడీగానే లాస్ని. బట్ 8 పాయింట్స్ ఇస్ మై లిమిట్. ఓకే, 8 పాయింట్స్ లాస్ తీసుకుంటే అసలు నాకు ఫరకే పడదు. అట్లనే 10-20 తీసుకుంటే ఓకే కొంచెం లాస్ అయితే అయిందని అనుకుంటా. బిగ్ లాస్ ఇస్ లైక్ టోటలీ డిఫరెంట్. నేను బిగ్ లాస్ చేసి చాలా రోజులు అవుతుంది చెప్పాలంటే. సో బేసికలీ మీకు ఈ ఒక థింగ్ని కావాలి కాబట్టి ఎంట్రీ మీద కూడా మీకు చిన్న స్మాల్ ప్రాఫిట్స్ కూడా దొరుకుతాయి గైస్. స్మాల్ ప్రాఫిట్స్, స్మాల్ లాసెస్ అవి ఎలాగంటే ఇలా క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఓకే, బిగ్ ప్రాఫిట్స్ విల్ గ్రో యువర్ అకౌంట్. బిగ్ ప్రాఫిట్స్ విల్ గ్రో యువర్ అకౌంట్. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ గైస్. ప్రతి ఒక్క ప్యాటర్న్ ఫెయిల్ అవ్వాలి అంటే లుక్ అట్ ది స్టాప్ లాస్ సైడ్. నార్మల్ ప్రైజ్ యాక్షన్ ప్లేయర్ ఎక్కడ స్టాప్ లాస్ పెడతాడు, వాడికి ఆపోజిట్గా థింక్ చేయండి, మీకు అర్థమైపోతుంది హౌ టు ట్రేడ్ అని చెప్పి. థింక్ ఆపోజిట్ టు దట్ పర్సన్, యూ విల్ చేంజ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నేను ఏమంటున్నానంటే మరీ ప్రైజ్ యాక్షన్ ప్లేయర్ లాగా ఉండకండి, మరీ ట్రాప్ క్రిటిక్ ప్లేయర్ లాగా ఉండకండి. బీ దట్ న్యూట్రల్ ప్లేయర్. పైకి పోతే పైకి, కిందికి పోతే కిందికి. మనం సేఫ్ సైడ్ ఉంటాం, మధ్యలో ఉంటాం మనం. అటు సైడ్ బాయ్ ఉంది, ఇటు సైడ్ లోతు ఉంది అంటే రెండు రిస్కే. ఓకే, గో రన్ ఇన్ దట్ ప్యారలల్ వే, మధ్య న్యూట్రల్ వేలో జరగండి మంచిగా. ఓకే, సో దట్ యుల్ గెట్ సమ్ దట్ వెరీ గుడ్ ఎడ్జ్. ఓకే, ప్రైజ్ యాక్షన్ కి ట్రేడ్స్ దొరికేస్తాయి, ట్రాప్ ట్రేడింగ్ కూడా మీకు ట్రేడ్స్ దొరికేస్తాయి. సి ట్రాప్ ట్రేడింగ్ ఇస్ వాట్ డూయింగ్ ఆపోజిట్ టు ప్రైజ్ యాక్షన్, దట్స్ ఇట్. ప్రైజ్ యాక్షన్ కి ఆపోజిట్ చేయడమే ట్రాప్ ట్రేడింగ్. ఓకే బ్రో ఇంకోటి, యా, అది ఇప్పుడు ట్రాప్ ట్రేడింగ్ మనం దాని నుంచి మన క్యాపిటల్ మనం కాపాడుకోవాలని చెప్తారు, ఇప్పుడు ట్రాప్ ట్రేడింగ్ మనం ట్రేడ్ చేయాలి అని చెప్తున్నాను. అర్థం సి ట్రాప్ ట్రేడింగ్ ని తో మీరు జాగ్రత్త పడాలి అనేది ఒకటి అయితే కన్ఫర్మ్ చెప్తున్నాను. మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసేటప్పుడు కూడా చాలా టైమ్స్ ట్రాప్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. చాలా టైమ్స్ యూల్ గెట్ ట్రాప్డ్. ఓకే, అండ్ దీన్ని మీరు ఎంత కామన్గా తీసుకోవాలంటే చాలా కామన్గా తీసుకోవాలి, చాలా కామన్గా. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్ ఎస్పెషల్లీ ఏంటి, ఇప్పుడు మీరు నార్మల్గా ఎంట్రీలో మీరు ట్రాప్ అయితే మీకు లాస్ అయిపోతుంది, దట్ ఈస్ అ వెరీ కామన్ లాస్. ఓకే, అక్కడ మీరు కామన్గా తీసుకోవాలి. బట్ అట్ సర్టెన్ ప్లేసెస్ లైక్ చార్ట్ ప్యాటర్న్ ఫెయిలియర్, ఓకే, ఆర్ ఎల్స్ ఏమంటాను క్యాండిల్ స్టిక్ ఫెయిలియర్, హ్యామర్ క్యాండిల్ ఫెయిలియర్, ఓకే, రిజెక్షన్ క్యాండిల్ ఫెయిలియర్, డామినెన్స్ క్యాండిల్ ఫెయిలియర్, ఈవినింగ్ స్టార్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ఫెయిలియర్, ఇట్లాంటి టైంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఉండి ఆపోజిట్ ట్రేడ్ చేయడం చాలా వరకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఆపోజిట్ ట్రేడ్ చేయడం, నేను మీకు డామినెన్స్ క్యాండిల్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను, ఒక గ్రీన్ కలర్ డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అవుతే ఇలాగా ఒక సపోర్ట్ దగ్గర
ఓకే, సపోర్ట్ దగ్గర. ఓకే, వాట్ యూ విల్ డూ, మీరు ఇక్కడ హై చేస్తామని చెప్పారు నాకు, అవునా? మీరు నాకు అప్పుడు కూడా మీరు నాకు ఏం చెప్పారంటే, నేను హై అండ్ లో బ్రేక్ అయిన వరకు నేను వెయిట్ చేస్తాను. దట్ ఈస్ ది థియరీ హియర్. పైకి వెళ్తే యూ విల్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ అప్ సైడ్ ప్రైస్ యాక్షన్, కిందికి వెళ్తే యూ విల్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ డౌన్ సైడ్ ట్రాప్ ట్రేడింగ్, స్టాప్ లాసెస్ హంటింగ్. అర్థమైందా బాస్? ఓకే. యా. సో బట్ ఇది గుర్తుపట్టలేము అంతే కదా. ట్రాప్ ట్రేడింగ్ ని మనం అంత ఫాస్ట్ గా అది ఏంటంటే ఒక్కసారి ఈ బ్రేక్ అయిందని అంటే టపా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్, కరెక్ట్. చాలా స్పీడ్ గా, చాలా ర్యాపిడ్ గా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మళ్ళీ ర్యాపిడ్ గా ఇంకొకటి వెళ్ళిపోతుంది. ఏంటంటే మళ్ళీ బై సైడ్ కంటే మన కాల్ సైడ్ కంటే పుట్ సైడ్ ఎక్కువ. పుట్ సైడ్, పర్ఫెక్ట్. అదే మీ అబ్జర్వేషన్. సి దట్ ఈస్ వాట్ యువర్ మైండ్ టెల్స్ విచ్ సైడ్ మార్కెట్ ఇస్ గోయింగ్ టు గో. మీ మైండ్ చెప్తుంది ట్రాప్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఘోరంగా అవుతుంది అని చెప్పేసి. సి నేను కూడా పాయింట్ చెప్తున్నాను, ఏంటి పైకి వెళ్తే స్లోగా వెళ్తుంది, కింద కదా దబాయించి వెళ్తుంది. వై am I telling this thing? బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అయిపోతుంది. నేను పక్కన పెట్టాను, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ టూ వాల్యుబుల్ దాన్ మై క్లాస్. నా క్లాస్ కన్నా మీ సొంత ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్. మై గ్యారంటీ ఇట్ ఇస్. అర్థమవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఒకవేళ అది కిందికి వస్తుందంటే పడిపోతుంది, టపా 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 పడిపోతుంది అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట. అదొకటే. ఇది చైన్ యాక్షన్ లాగా వెళ్ళిపోద్ది కదా. అంటే స్టాప్ లాసెస్ అన్ని ట్రిగర్ పెట్టేసి ఉంటారు. ఒకటి ట్రిగర్ అవగానే కిందకి వెళ్తది, ఇంకో ట్రిగర్ అయిపోద్ది, అలాగే అయిపోద్ది. కరెక్ట్. మొత్తం ఫాస్ట్ గా పడిపోతాయి. ఓకే, అదే ఇప్పుడు స్టాప్ లాస్ ఇప్పుడు అనే హంట్ అవుతాయి బేసికలీ. యా ప్లీజ్. ఒకవేళ పైకి వెళ్ళింది అని అంటే మనం మనం మన ఎంట్రీ మీద యూజ్ చేసుకోవచ్చు. పొరపాటున అక్కడ అది బ్రేక్ అవుతుంది, మనకి ఏమన్నా ఈ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ లైక్ డౌన్ సైడ్ కూడా మంచి క్యాండిల్ ఫామ్ అవుతుంది అని అంటే మనం ఇక అర్థం చేసుకోవచ్చు. అంతే యూ షుడ్ బి క్విక్ ఇనఫ్. మీరు అర్థం చేసుకోవాలి, కిందికి ట్రేడ్ వస్తుందని మీరు అనుకోవాలి, అండ్ జస్ట్ గో పుట్ ద ట్రేడ్ డౌన్ సైడ్. దట్స్ ఇట్. సో మళ్ళీ ఓకే, ఇందులో అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇదో అయితే పక్కా గెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంది, ఒక 15 మినిట్స్ క్యాండిల్ నెగిటివ్ అయితే చూపించాలి, లేకపోతే ఇట్ ఈస్ లైక్ టోటలీ మీరు రష్ అప్ అయిపోతారు. ఓకే, సో ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ అవ్వాలి, లైక్ టూ ఇంపార్టెంట్. ఓకే, లేదు అని అనుకుంటే మాత్రం యూ కెన్ డూ దిస్ థింగ్. మీరు రివర్స్ సైడ్ మాత్రం ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కోసం చూడండి. ఆ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి ఇప్పుడు ప్యాటర్న్ ఇలా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనకు 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కావాలి పైనకి, అవునా? కానీ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యేటప్పుడు లుక్ ఫర్ ది 5 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే యూ కెన్ టేక్ ది అంటే డౌన్ సైడ్, బికాస్ ఇవి మూవ్స్ చాలా ర్యాపిడ్ ఉంటాయి guys. చాలా ర్యాపిడ్ ఉంటాయి. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ గివ్ యూ కన్ఫర్మేషన్ ఆల్సో. ఇది ఎలాగో చెప్తాను. సి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక థింగ్ చెప్తాను చూడండి. నేను ఒక ట్రెండ్ లైన్ ట్రేడ్ చేస్తుండే ఒక టైం, మీకు ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఓకే, ట్రెండ్ లైన్ నేను ట్రేడ్ చేస్తుండే, అది ఏం చేసింది, ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, నెక్స్ట్ డే గ్యాప్ అప్ లాంటిది ఏమో ఓపెన్ అయింది, ప్రైస్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత ఇలా కిందికి వచ్చింది. నా నేను ఏమంటున్నాను అంటే చాలా ప్రైస్ ఇస్ రివర్స్ అని అనుకున్నాను. ఓకే, నేను రివర్స్ సైడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు అక్కడ, ఎందుకంటే ఫస్ట్ ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ ట్రెండ్ లైన్ టు బ్రేక్ డౌన్ సైడ్. ఓకే, అది ఏం చేసిందంటే ఇలా కిందికి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకున్న తర్వాత సమ్వాట్ ఇదే సిమిలర్ ప్లేస్ నుంచి ప్రైస్ మళ్ళీ కింద పడ్డది ఇలా. ఓకే, కింద పడ్డప్పుడు ఎప్పుడైతే ఈ ప్లేస్ ని మార్కెట్ క్లోజ్ చేసిందో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే, ఐ గాట్ అ వెరీ గుడ్ ట్రేడ్. బేసికలీ ఇట్ ఈస్ అన్ ఎం ప్యాటర్న్, ఇట్ ఈస్ అ ట్రెండ్ లైన్ ఫెయిలియర్. మీరు గమనిస్తే ఈ స్టాప్ లాస్లు, సి వాట్ హైస్ హ్యాపెనింగ్, స్టాప్ లాస్ ఇక్కడ ఉండే, అవి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి, అక్కడ ఉన్న స్టాక్ ని అవి హంట్ చేసేసుకొని ప్రైస్ దబాయించి మళ్ళీ కిందకి వచ్చేసింది. ఓకే, వీళ్ళని హంట్ అయితే చేసుకుంది, ఇక్కడ ఉన్న వీళ్ళ స్టాప్ లాస్ హంట్ చేసుకుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ మెయిన్ స్టాప్ లాస్ హంట్ చేసుకోవడానికి వచ్చింది ప్రైస్ కిందకి. ఫాస్ట్ క్విక్ ర్యాపిడ్ మూవ్మెంట్. నేను ఎంట్రీ తీసుకోండి అందులో. సమ్ టైమ్స్ తప్పదు గైస్, మీరు క్విక్ గా ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. మీరు స్కాల్పింగ్ మోడ్ మీరు పెట్టుకునేదే అందుకు, దబాయించి దాని ఎంట్రీ తీసుకోవాల్సిందే. ఓకే, మీకు ఇది స్టార్టింగ్ లో మీకు చాలా కష్టం. ఓకే, ఐ విల్ అగ్రీ దిస్. కానీ మెల్లమెల్లగా మీరు ఓవర్ ది ప్రాక్టీస్ ఆఫ్టర్ 1 or 2 months మీరు దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు చాలా ఫాస్ట్ గా. కానీ ఈ థింగ్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి, రాసుకొని పెట్టుకోండి. మీరు ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉండండి, ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. స్లోలీ కదా మీరు డామినేట్ చేస్తారు థింగ్స్ ని. మై గ్యారంటీ ఇట్ ఇస్. ఓకే గైస్, చలో ఒక్క థింగ్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయాలి. ఓకే, సో వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ గైస్. దీని తర్వాత మనం ఎస్ఎంసి నేర్చుకుంటాం, అండ్ ఆఫ్టర్ దాట్ డన్ ఫర్ ది బ్యాచ్ చెప్పాలంటే బేసికలీ. నౌ వన్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ యు ఆల్,
ఇస్ టు రైట్ అ రివ్యూ. ఓకే, మీ రివ్యూ రాయండి. అసలు నా కోర్స్ మీకు ఎలా హెల్ప్ అయింది. ఓకే, పర్సనల్గా మీకు హెల్ప్ అయినా కూడా దాని గురించి రాయొచ్చు ప్లీజ్. కానీ లేదు నాకు ట్రేడింగ్ ప్రకారంగా మాత్రం ఇలాగ హెల్ప్ అయింది, ఇది నాకు కొంచెం గేమ్ చేంజింగ్ అనిపించింది, నాకు పెట్టిన డబ్బులు దీనికి వర్త్ అనిపించింది అనేలాగా మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక రివ్యూ రాయండి. ఎందుకు అని అంటే మీకు ఛాన్స్ దొరికింది గైస్ నేర్చుకోవడానికి, అండ్ ఎంతో మందికి ఛాన్సెస్ మిస్ అయిపోతున్నారు. ఓకే, ఛాన్స్ మిస్ అయిపోతున్నారు. ఓకే, అంత మంది నుంచి నేను ఫిల్టర్ చేసి మిమ్మల్ని నేను తీసుకున్నాను. సో నా నెక్స్ట్ బ్యాచ్ మీరు రివ్యూ రాసినా రాకపోతే నాకు ఏం ఫరక పడదు, బికాస్ నాకు మస్తు రివ్యూస్ ఉన్నాయి, నేను గుంజుకు రాగలుగుతా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేను క్లాసెస్ పెట్టడానికి నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఫస్ట్ థింగ్. దాని తర్వాత నెక్స్ట్ టైం రాబోయే బ్యాచ్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నన్ను ట్రస్ట్ చేయమని మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఒక్క రివ్యూ తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, కానీ ఒక్క మంచి రివ్యూ రాసి పెట్టండి ప్లీజ్. ఓకే, సో ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తారా? నేను ఇంకా స్టార్ట్ చేయాలనుకోవట్లేదు, బికాస్ థింగ్స్ కొంచెం ఆఫీస్లో కరెక్ట్గా లేవు గైస్ ఆఫ్టర్ ద ట్రిప్. ఓకే, నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడవచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడితే మాత్రం నాకు చాలా పెద్ద దోకా పడిపోతుంది. ఓకే, మీ బ్యాచ్తో కూడా, బికాస్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడితే 4th నుంచి నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, 5th నుంచి బేసికలీ. సో అప్పుడు మీతో నాకు అంత కనెక్షన్ బిల్డ్ కాకుండా అయిపోతుంది, బికాస్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నాది ఎప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని మార్నింగ్ జాయిన్ అవ్వమని చెప్పాల్సి వస్తుంది, నేను అది చెప్పలేను మీకు. ఓకే, ఐ విల్ రిక్వెస్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్ మీ బ్యాచ్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం. కానీ ఈ ఆగస్ట్ ఫిల్ అయ్యేంత వరకు మాత్రం ఫర్ దిస్ ఎంటైర్ మంత్ నేను చెప్పాను. ఐ విల్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ది న్యూ గోల్స్ విచ్ ఐ హ్యావ్ కమ్ అప్. ఓకే, ఆ కొత్త గోల్స్ మీద నేను ఫోకస్ చేస్తాను, అండ్ ది నా ట్రేడింగ్ మీద నేను ఫోకస్ చేస్తాను. 3 days మస్తు రోజులు అయింది. ఓకే, ఐ వాంట్ టు కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దిస్ మంత్ ఐ వాంటెడ్ టు మేక్ అరౌండ్ 1 lakh ఫ్రమ్ ట్రేడింగ్. ఓకే, సో అలా నేను కొన్ని థింగ్స్ నేను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం థింగ్స్ విల్ బీ డిఫికల్ట్. ఓకే, సో నేను ఈ సార్ట్ అవుట్ చేసుకుంటాను ఫ్యూ థింగ్స్. ఓకే, నేను 2-3 days ఎక్స్ట్రా అడుగుతాను టు మేక్ మీ ఇంటూ డిఫరెంట్ షిఫ్ట్. ఓకే, సో అలా ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాచ్ నేను పెట్టొచ్చు లేకపోతే లేదు, ఫ్రమ్ August 15 అని అనుకున్నాను, కానీ పెట్టొచ్చు లేకపోతే లేదు. ఐ డైరెక్ట్లీ డూ ఇట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఓన్లీ, బికాస్ ఎన్ని రిక్వెస్ట్లు, ఎన్ని డిఎంలు, క్లాసెస్ అని చెప్పి, చలో అట్లీస్ట్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అయినా కొంచెం బిల్డ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ మీద నేను చేస్తున్నాను. ఓకే, సో ఆ థింగ్ నేను చూసుకోవాలి. సో ప్లీజ్ దయచేసి ఒక రివ్యూ రాయండి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఒక్క రివ్యూ అయితే రాయండి ప్రతి ఒక్కరు. అండ్ దోస్ ఆర్ లిసనింగ్ టు దిస్ రికార్డింగ్, అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే క్లాస్ జాయిన్ అవ్వలేదో, ఎవరైతే రికార్డింగ్ వింటున్నారో కూడా మీరు కూడా ఖచ్చితంగా రాయండి. ఓకే, మీ లైఫ్లో పర్సనల్గా మీకు ఎలా హెల్ప్ అయింది. ఓకే, నా కోర్స్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్, లెట్స్ మీట్ టుమారో. ఓకే, మనం రేపు కలుద్దాం. ఓకే, చలో మరి, బాయ్. Bye.